వాడు వెనక్కి తిరిగి అంతఃపురానికి వెళ్లకుండా 4 అడుగులేసి ముందుకొచ్చి రాముడి కాళ్ళ మీద పడిపోయి, రామా ఏమి ధర్మాత్ముడవయ్యా, నా బుద్ధి గడ్డి తిని నీతో యుద్ధం చేశానయ్యా, సీతమ్మని సమర్పించేస్తున్నాను, నన్ను క్షమించు రామా అంటే వాడు విభీషణుడిలా బతికిపోను. వాడి దరిద్రం, వాడి దౌర్భాగ్యం, వాడి అహంకారం అలా చేశాయి. వాడు వెనక్కి తిరిగి అంతఃపురానికి వెళ్ళిపోయాడు. అంతఃపురానికి వెళ్ళిపోయి మంత్రులందరినీ పిలిచాడు, సైన్యాన్ని పిలిచాడు. సిగ్గుతో తల ఉంచుకున్నాడు. ఉంచుకొని మాతంగజివ సింహేన గరుడే నేవపన్నగ అభిభూతో భవద్రాజ రాఘవేణ మహాత్మన. గరుత్మంతుడు పావుల్ని తినేసినట్టు, ఏనుగు సింహము చేత ఓడింపబడినట్టు ఇవాళ నేను రాముడి యొక్క బాణముల చేత ఓడింపబడ్డాను. బ్రహ్మదండ ప్రతీకాశం విద్యుత్ సదృశవర్చసాం స్మరన్ రాఘవ బాణానాం వివ్యధే రాక్షసేశ్వర. వాడికి కళ్ళు మూసినా కళ్ళు తెరిచినా మిరిసిపోతూ మెరుపులొచ్చి పడిపోయినట్టుగా రామబాణాలు వచ్చి పడిపోవడమే కనపడుతోంది. అయ్య బాబోయ్, ఏమి రామబాణాలు, ఏమి రామబాణాలని కడుపులో బెంగ పెట్టేసుకుంటున్నాడు. గుండెల్లో పెట్టుకుని తనవారైన వారందరినీ దగ్గరికి రమ్మన్నాడు. దగ్గరికి రమ్మని, రే మీ అందరికీ ఇవాళ నేను ఒక రహస్యం చెప్పాలనుకుంటున్నాను. ఇవాళ మొట్టమొదటిసారి నేను రాముడి చేతిలో ఓడిపోయాను. ఒక నరుడు నా రాజ్యానికి వచ్చి నన్ను కొట్టి చంపలేదురా, వదిలేశాడు. పోరా ప్రవిశ్య రాజ్యం చరరాజ లంకాం అన్నాడు. పో విశ్రాంతి తీసుకుని రేపు మళ్ళీ స్వస్థత పొంది ఆయుధం పట్టుకుని రథం ఎక్కి రా, చూపిస్తాను మళ్ళీ నా పరాక్రమం అన్నాడు. చంపేసినా బాగుండేదిరా, ఇంత అవమానం పొందొచ్చాను, మళ్ళీ రేపు చూపిస్తానంటున్నాడు సినిమా. మళ్ళీ ఏం చూపిస్తాడో అందుకని భయంగా ఉందిరా నాకు. మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఏమిటో తెలుసా? ఇదం తద్బ్రాహ్మణో ఘోరం వాక్యం మామభ్యుపస్థితం మానుషేభ్యో విజానీహి భయం త్వమితి తత్తథా. ఒకనాడు చతుర్ముఖ బ్రహ్మగారు నాతో అన్నారు, ఉరే నువ్వు మనుష్యుల చేతిలో నశించిపోతావురా అన్నాడు ఆయన. ఆయన మాట యథార్థమైపోతోందిరా. రాముడు వచ్చాడు. దేవదానవ గంధర్వ్యై యక్షరాక్షసపన్నగై అవధ్యత్వం మయా ప్రాప్తం మానుషేభ్యో నయాచితం. ఆ బ్రహ్మగారి గురించి తపస్సు చేసినప్పుడు దేవదానవ యక్ష గంధర్వ కిందిర కింపురుషుల చేతులలో మరణించకూడదని కోరాను. మనుష్యుల చేతులలో వానరుల చేతులలో మరణించకూడదన్న వరాన్ని నేను అడగలేదు. విదితం మానుషం మన్యే రామం దశరథాత్మజం ఇక్ష్వాకుకులనాథేన అనరంగేన యత్పురా ఉత్పత్స్యతే హి మద్వంసే పురుషో రాక్షసాధమా యస్త్వాం సపుత్రం సామాత్యం సబలం శాశ్వసారథిం నిహనిష్యతి సంగ్రామే త్వాం కులాధమదుర్మతే శప్తోహం వేదవత్యాచ యదా సా ధర్షితా పురా సేయం సీతా మహాభాగా జాతా జనకనందిని. ఇప్పుడు జ్ఞాపకం వస్తోందిరా, ఇక్ష్వాకు వంశంలో అనరణ్యుడు అని ఒక రాజు ఉండేవాడు. ఆయన నన్ను ఒకనాడు శపించాడు. ఉరే రాక్షసాధమా, మా ఇక్ష్వాకు వంశంలోనే ఒకనాడు రాముడు జన్మిస్తాడురా. ఆయన నిన్ను నీ రాజులతో, నీ మంత్రులతో, నీ సైన్యంతో, నీ పుత్రులతో, నీ బంధువులతో పూర్తిగా ఈ లంకనంతటిని సర్వనాశనం చేస్తాడని శపించాడు. ఆయనే బహుశః ఇక్ష్వాకు వంశంలో ఇవాళ రాముడిగా వచ్చాడు. ఇంకొక విషయం, ఒకనాడు పర్వతం మీద తపస్సు చేస్తున్న వేదవతి యొక్క శరీరాన్ని అనుభవించాలని ప్రయత్నం చేశాను. ఆ వేదవతి స్త్రీ కారణంగా నశించిపోతామని శపించింది. బహుశః ఆ వేదవతే జనక మహారాజు గారి యొక్క కుమార్తెగా జానకిగా సీతమ్మగా పుట్టిందిరా. నేను తెచ్చిపెట్టిన సీతమ్మ నా మృత్యువు కోసమే నా ఇంటికి వచ్చింది. అందుకని ఆవిడే వేదవతిగా వచ్చింది. ఉమా నందీశ్వరశ్చాపి రంభా వరుణ కన్యక యథోక్తాస్తపసా ప్రాప్తం నమిథ్యా రుచిభాషితం. ఒకనాడు కైలాస పర్వతం మీద పార్వతీదేవి శపించింది. నందీశ్వరుడు శపించాడు, కైలాస పర్వతం కదిపితే కోతి ముఖం వాడా అన్నాను నందిని పట్టుకుని. ఆ వానరములే నీ కొంప ముంచుతాయిరా అన్నాడు. అందుకని ఇవాళ నందీశ్వరుడి శాపం ఫలిస్తోంది, రంభ శాపం ఫలిస్తోంది. ఆ నలకూబరుడు రంభ కలిసి శపించారు. వరుణ కన్యక అన్నాడు పుంజికస్తర శపించింది, బ్రహ్మగారు శపించాడు. ఇన్ని శాపాలు, ఋషుల యొక్క ఆవేదనలు ఎక్కడికి పోతాయిరా? ఇవన్నీ నిజమయ్యే రోజు దగ్గరికి వచ్చేసింది. అందుకని బహుశా రాముడు వచ్చాడని నేను అనుకుంటున్నాను. అయినా భక్తి జబిట్ట పాయిజన్ అని వీడు అందరినీ పిలిచి అన్నాడు, ఉరే నేను దేవదానవుల్ని ఓడించిన వాడిని, ఇంద్రుణ్ణి ఓడించిన వాడిని, నేను భయపడతానా? సీతమ్మని ఇస్తానా? ఒక్క నాటికి ఇవ్వను. మీ అందరూ జాగ్రత్తగా బురుజులు ఎక్కండి, కోటగోడలు ఎక్కండి, ప్రసాదాలు ఎక్కండి, ప్రసాదం యొక్క పైభాగములను ఎక్కండి. మళ్ళీ నేను ఎవరి పేరు పిలుస్తానో వాడు రావాలి.
వాడు యుద్ధానికి వెళ్ళాలి. ఇంకా మామూలు వాళ్ళు యుద్ధానికి పనికిరారు. మా తమ్ముడు అక్కడ ఉన్నాడు, నా తోడ పుట్టినవాడు. వాడు సామాన్యుడు కాడు, వాడు మహాపురుషుడు. వాడు ఇంద్రుడు మొదలైనటువంటి వాళ్లే వాడు యుద్ధానికి హడిలిపోయారు. వాడు పెద్ద కేకేస్తే ఇంద్రుడు అలా విడిపోతూ ఏంట్రా కేకలు అన్నాడు. ఏంట్రా నేను కేకలేస్తున్నానంటున్నావు అని వెళ్ళి ఆయన్ని ఐరావతం నుంచి కిందకు తోసేశాడు. వాడు తోసేసి కింద మారేసి ఓ కాలు పెట్టి ఐరావతాన్ని తొక్కేసి దాని యొక్క దంతం మూడబెరికి దాన్ని పెట్టి ఆయన్ని కొట్టాడు. అటువంటి వాడు కుంభకర్ణుడు అంటే. వాడు నిద్రపోతున్నాడు రా, వాడు మొన్ననే వచ్చాడు సభకి, వాడికి అంతలో నిద్ర వచ్చింది. వాడు 6 నెలలు పడుకుంటాడు. వాడిని లేపడమే చాలా కష్టం. వాడు లేచారా, రాముడెంతరా, మళ్ళీ అంతే అప్పట్లో అహంకారం వచ్చేస్తుంది వాడికి. అందుకని వెళ్ళి కుంభకర్ణుడిని లేపి తీసుకురండి అన్నాడు. ఇహ రేపు వీళ్ళందరూ బయలుదేరి వెళ్లి కుంభకర్ణుడిని లేపుతారు. అసలు ఆ కుంభకర్ణుడేమిటో, ఆయనకున్న శాపం ఏమిటో, ఎందుకు అలా పడుకుంటారో, ఎలా లేపుతారో ఆ రాముడంతటి వాడు వెడుతుంటే రావణ సభలోకి తెల్లబోయి చూసి అసలు వీడు మనిషా ఎవర్రా వీడని అడిగారు. అడిగితే వానరులు పారిపోతుంటే విభీషణుడు అన్నాడు, వీడు రాక్షసుడే అని చెప్తే ఎవడు యుద్ధం చేయడు, యంత్రం అని చెప్పండి అన్నాడు. అంటే మీరు ఆలోచించండి, వాడు ఎటువంటి వాడు. బ్రహ్మగారంతటి వారు వాడిని ఒకసారి చూద్దామని పిలిపించుకున్నారు. పిలిపించుకుని వాడిని చూసి అయ్య బాబోయ్ అన్నాడు, ఇదిగో ఇలా ఉన్నాడు వీడని. అది వాడి స్వరూపం అంటే, కుంభకర్ణుడు అంటే. వాడు ఏమిటో, వాడి అల్లరేమిటో, వాడి యుద్ధం ఏమిటో, వాడు ఎలా చేస్తాడో, వాడు ఎలా నిగ్రహిస్తారో రేపు రామచంద్రమూర్తి నా చేత పలికించి నన్ను ధన్యుడను చేయుగాక. నిన్నటి రోజు కార్యక్రమాన్ని పూర్తి చేసుకునేసరికి మనం ఒక విషయాన్ని ప్రస్తావన చేసుకుని ఉన్నాం. రావణాసురుడు తాను పంపించినటువంటి అనేక మంది అతిరథులైనటువంటి వీరులు వెళ్ళినటువంటి వారు తిరిగి రాకుండా యుద్ధభూమిలో నిహతులవుతుండడం చూసి తన సోదరుడైనటువంటి కుంభకర్ణుడిని నిద్రలేపవలసిందిగా ఆ వచ్చినటువంటి సైనికుల్ని ఆజ్ఞాపించాడు. ఆ నిద్రపోతున్నటువంటి కుంభకర్ణుడిని లేపడం కోసమని ఆ లంకాపట్టణంలో ఉన్నటువంటి సైనికులు ఎందరో ఆయన పడుకున్నటువంటి శయనాగారములోకి ప్రవేశించారు. ఆశ్చర్యం ఏమిటంటే, అసలు సాధారణంగా నియమం ఏమిటి అంటే, ధర్మశాస్త్రంలో ఒకరు గాఢంగా నిద్రపోతున్నప్పుడు లేపడమే తప్పు. అసలు నిష్కారణంగా లేపకూడదు. తగినంత కారణం ఉంటేనే లేపాలి. ఏదో అసుర సంధ్య వేళ దాటిపోతుంటే సంధ్యావందనం చేసుకోవలసి ఉంటే దానికి బలమైన కారణం ఉంటే మాత్రమే లేపాలి. అంత బలమైన కారణం ఉండి లేపినప్పటికీ కూడా ఒక్కొక్కసారి ఉపద్రవాలు వచ్చాయి పెద్దల దగ్గర. ఎందుకనంటే బ్రహ్మవివర్త పురాణంలో ఒక మాట చెప్తారు. దూర్వాసో మహర్షి యొక్క భార్య కదలి, ఆవిడ పేరు. ఆవిడ సాయంకాలం వేళ నిద్రపోతున్నటువంటి దూర్వాసో మహర్షిని వెళ్ళి నిద్రలేపితే ఆయనకు ఆగ్రహం వచ్చింది. ఎందుకు లేపావు నన్ను అన్నారు. అంటే అయ్యా అసుర సంధ్య వేళ అతిక్రమించకూడదు, మీరు సంధ్యావందనం చేసుకోవాలని నిద్రలేపాను అంది ఆవిడ. అంటే అంత పరమపావనమైన సమయంలో సాయంకాలం నిద్రపోకూడదు, అసుర సంధ్య వేళ అవుతుండగా లేచిపోవాలి అంతకు ముందే. అంటే నన్ను నిద్రలేపావు కాబట్టి అని ఆయన కోపగించి తీక్షణమైనటువంటి చూపులతో చేస్తే ఆవిడ వెంటనే కాలి బూడిదైపోయింది. మామగారు పరిగెత్తుకుంటూ తర్వాత కాలంలో వచ్చి నా కూతురు ఏదని అడిగాడు. కన్యాదానం చేసేటప్పుడు అడిగాడు, మా అమ్మాయి మీద నువ్వు ఎప్పుడు కోపడకూడదని. మా అమ్మాయి ఏదన్నాడు. ఎప్పుడు ఒకసారి కోపం వచ్చి చూశానయ్యా బూడిదైపోయింది అన్నాడు. మరి ఇంత పని చేశావు కాబట్టి కానీ ఆవిడకు ఒక గొప్ప వరం ఇచ్చాడు. నా భార్య నా యొక్క ఆగ్రహానికి గురైపోయింది కాబట్టి ఆవిడ పేరు కదలి. ఏ దేవాలయంలోనైనా సరే సర్వసాధారణంగా తప్పకుండా నివేదన చేయబడేటటువంటి ఫలం కదలీ ఫలం. అందుకనే అరటి చెట్టు దుర్వాసో మహర్షి యొక్క భార్యాస్వరూపం. అందుకే అరటి పండ్లు నివేదన జరుగుతుంటాయి అని వరం ఇచ్చారు. సరే, ఇది బ్రహ్మవైవర్త పురాణాంతర్గతం అనుకోండి. అయితే ఈ విషయాన్ని ఎందుకు ఇవాళ నేను స్పృశించాను అంటే, నిద్రపోతున్నటువంటి వారిని నిద్రలోంచి లేపడం అనేటటువంటిదే ఒక పాపకార్యం. అటువంటిది తాను వేరొకరి యొక్క పత్ని అయినటువంటి స్త్రీని, మహాపతివ్రతని అపహరించి తెచ్చి అశోకవనంలో బందీకృతురాల్ని చెయ్యడమే కాకుండా తన తలుపున వెళ్ళినటువంటి వీరులందరూ నిగ్రహింపబడుతుంటే ఆ అగ్నిహోత్రంలో సమిధలా వెయ్యడం కోసమని తన తమ్ముడు నిద్రపోతున్నవాడు, పరాకులో ఉన్నవాడు కుంభకర్ణుడిని నిద్ర లేపడానికి పంపించాడు. పంపిస్తే కుంభకర్ణుడి నిద్ర మనందరి నిద్రలా ఉండదు, అదో గమ్మత్తైనటువంటి నిద్ర. దాని గురించి మహర్షి ఎందుకు ఆయన అంతలా నిద్రపోతారు అన్నది దీని తరువాతి సర్గలో చెప్పారు. ముందు నిద్ర గురించి చెప్పి తర్వాత నిద్ర లేపించలేదు. ముందు నిద్ర లేపి తరువాత ఆయన నిద్ర యొక్క గొప్పతనం ఏమిటో చెప్పారు. అందుకని ఆయన్ని నిద్ర లేపడం కోసమని లోపలికి వెళ్ళారు. పెడితే ఆయన ఏదో వింధ్య పర్వతమో, మేరు పర్వతమో, మందర పర్వతమో ఎలా పడుకుంటుందో అలా పడుకునున్నాడు. కిరీటం, బ్రహ్మాండమైనటువంటి కిరీటం తల 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 మెరిసిపోతోంది. ఏదో మబ్బు పట్టినటువంటి, నీరు పట్టినటువంటి మేఘం పడుకుంటే ఎలా ఉంటుందో అది కూడా ఉపమానం తక్కువే. ఎందుకని అంటే ఆయన అంత పెద్ద శరీరం ఉన్నవాడు. పడుకుని నిద్రపోతున్నాడు. పాపం ఆ గదిలోకి వెళ్ళి నిద్ర లేపుదామని వాళ్ళు తలుపులు తీశారు. తలుపులు తీసేటప్పటికి ఆయన నాసాపుటములు అంటే ఆ ముక్కు యొక్క రంధ్రాలు
పెద్ద పెద్ద పర్వత గుహలు ఎలా ఉంటాయో అలా ఉంటాయి. ఆయన ఊపిరి లోపలికి తీసేటప్పటికి తలుపులు తీసిన వాళ్ళందరూ ఆయన ముక్కులోకి దూరిపోయారు. దూరిపోయిన తర్వాత మళ్ళీ ఆయన ఊపిరి విడిచిపెట్టాడు. విడిచిపెడితే మళ్ళీ వీళ్ళందరూ ముక్కు పుటాల్లోంచి బయటికి వెళ్ళి ఆ గోడలకి తలుపులకి కొట్టుకుని కింద పడిపోయారు. కింద పడిపోతే మరి ఎలా ఇప్పుడు ఈయన నిద్రలేపడం వాళ్ళకి అర్థం కాలేదు. చాలాసేపు క్షోభించారు, ఏం చేస్తే నిద్రలేస్తాడు అని. అందుకని ఈయనకి పరమ ప్రీతి పాత్రమైనటువంటి విషయాల్లో ఒకటి తినడం. తినడం అంటే చాలా ఇష్టం. అసలు ఆయన నిద్రపోవడానికి కారణం తినడం. కుంభకర్ణుడి యొక్క జీవితం చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. ఎక్కువ తింటాడు, దానివల్ల నిద్రపోతాడు. ఎవరైనా అంతే. శరీరం నిలబడడానికి ఎంత కావాలో అంత తింటే ప్రమాదం ఉండదు. చదువుకోవలసిన పిల్లలైనా ఎంత తినాలో అంత తింటే ఇబ్బంది ఉండదు, వాళ్ళు చదువుకోవడానికి దృష్టి నిలబడుతుంది. కానీ జిహ్వచాపల్యానికి లోనై తపస్సు చేసేటటువంటి వాడు కానీ, పూజ చేసుకునేటటువంటి వాడు కానీ, లేకపోతే ఏదైనా పరమ పవిత్రమైనటువంటి విషయం మీద ఉన్నవాడు కానీ విశేషమైనటువంటి భోజనాన్ని చేస్తే కడుపుకి కంటికి ఒక దగ్గర సంబంధం ఉంటుంది. ఇది నిండిపోతే కనురెప్ప పడిపోతుంది. ఏ ప్రయత్నం అక్కర్లేదు. రాత్రంతా నిద్రపోయినా కూడా మళ్ళీ కడుపు నిండా తినేసి వెళ్ళి కూర్చుంటే మళ్ళీ కళ్ళు పడిపోతాయి, మళ్ళీ పడుకోవాలనిపిస్తుంది. అందుకని ఈయన జీవితం తినడంతో మొదలుపెట్టి నిద్రపోవడంలోకి వెళ్ళింది. అదో గమ్మత్తైన కథ. అందుకని ఈయనకి తిండి అంటే చాలా ఇష్టం. అందుచేత ఈయనకి ఇష్టమైనటువంటి ఆహారాన్ని తీసుకెళ్లి అక్కడ పెడదాం. పెడితే ఆ వాసన పీల్చడం అనేటటువంటిది తప్పదు కదా. నిద్రపోతున్నా కూడా సుప్తమైనటువంటి మనస్సు అయినా దానికి ఒక లక్షణం ఉంటుంది. పీల్చగా పీల్చగా దానికి ఇష్టమైనటువంటి వాసన వస్తోందనుకోండి, ఇంద్రియం నిద్రలేస్తుంది. వాసనాబలం. ఆ నిద్రపోతున్నటువంటి మనస్సు ఏదో సువాసన వస్తోందని ఒక్కసారి తెలివి వస్తుంది. తెలివి వచ్చి లేస్తాడేమోనని మొట్టమొదట ఆయనకి ప్రీతిపాత్రమైనటువంటి ఆహారాన్ని తీసుకొచ్చారు. మృగాణం మహిషాణాంచ వరాహాణాంచ సంచయాన్ చక్రుర్ నైరుతిశార్తూలాః రాసి మన్నస్య చాభృతం తతః శోణిత కుంభాంశ్చ మధ్యాని వివిధాని చ పురస్తాత్ కుంభకర్ణస్య చక్రుస్త్రిదశస్రవః లిలిపుశ్చ పరార్ణ్యేద చందనేన పరంతపం దివ్యైరాచ్ఛాదయామాసు మాల్యైర్గంధైః సుగంధిభిః ధూపం సుగంధం ససృజు స్తుష్టువుశ్చ పరంతపం జలదా ఇవచాన్నోదు యాతుధానాస్తతస్తతః శంఖానా పూరయామాసు శశాంకా సదృశ ప్రభాన్ తుములం యుగపచ్ఛాపి వినేదుశ్చాప్యమర్షితాః నేదు రాస్ఫోటయామాసు శిక్షిప్పుస్తే నిశాచరాః కుంభకర్ణ విభోదార్థం చక్రుస్తే విపులం స్వనం సశంకభేరీపనవ ప్రణాద మాస్ఫోటి తక్ష్వేళిత సింహనాదం దిశోద్రవంతస్త్రిదివంకిరంత శ్రుత్వా విహంగా సలసా నిపేతుః తస్య నిశ్వాసవాతేన కుంభకర్ణస్య రక్షసః రాక్షసా బలవంతోపి స్థాతుం నాశక్నువన్ పురః తతః ప్రైహితాగాఢం రాక్షసా భీమ విక్రమాః మృదంగ పనవాన్ భేరీః శంకు కుంభగణాంస్తదా దశరాక్షస సహస్రాః యుగపత్యర్ యుగ పర్యవాదయన్ అశ్వాన్ రుష్ట్రాన్ ఖరాన్ నాగాన్ జిగ్నుర్దండ కళాంకుశైః భేరీశంకం మృదాంగాశ్చ సర్వప్రాణైరవాదయన్ నిజగ్నుశ్చాస్య గాత్రాణి మహాకాష్టకటంకరైః ముద్గరైః ముసలైశ్చైవ సర్వప్రాణ సముద్యతైః తేన శబ్దేన మహత లంకా సమభిపూరిత సపర్వత వనాః సర్వా సోపి నైవ ప్రబుధ్యతే తతః సహస్రసం భేరీణాం యుగపత్స మహన్యత మృష్ట కాంచన కోణాన మాసక్తానాం సమం తతః ఏవం యతి నిద్రస్తు యదా నైవ ప్రబుధ్యతే శాపస్య వశమాపన్న తతః క్రుద్ధా నిశాచరాః మహాక్రోధ సమావిష్టా సర్వే భీమపరాక్రమాః కేశాన్యన్యే ప్రలులుపుః కర్ణావన్యే దశంతి చ ఉదకుంభశతాన్యన్యే సమచింతింత కర్ణయోః న కుంభకర్ణ వస్పంద మహానిద్రావశంగతః అన్యే చ బలినస్తస్య కూటముద్గరపాణయః మూర్ధ్నివక్షసి గాత్రేషు పాతయన్ కూటముద్గరాన్ వారణానాం సహస్రంత శరీరేస్య ప్రభావితం కుంభకర్ణస్తతో బుద్ధ స్పర్శం పరమబుద్ధ్యత. ఆయన్ని నిద్రలేపడం కోసం అని వాళ్ళు ఎన్ని కష్టాలు పడ్డారంటే ఆ లోపలికి పెద్ద పెద్ద దున్నపోతుల్ని చంపారు. ఆ తరువాత కొన్ని జింకల్ని, లేళ్లని మొదలైనటువంటి అనేకమైనటువంటి మృగాల్ని చంపారు. ఆ చంపినటువంటి మృగాలన్నింటినీ మంచి మంచి సువాసనలు, జిహ్వేంద్రియాన్ని ప్రచోదనం చేసేటటువంటి వాసనలతో కలిపి కూరలుండారు.
వాటన్నింటినీ పెద్ద పెద్ద పాత్రలలోకి రాసులుగా సర్దారు. ఆ పాత్రలన్నిటినీ తీసుకొచ్చి ఆయన పడుకున్నటువంటి శయనాగారంలో సర్దారు. ఊపిరి తీస్తున్నాడు కనుక వీటి మించి వచ్చేటటువంటి వాసన లోపలికి ఎడుతుందని. ఆయనకి మద్యం తాగడం అంటే చాలా ఇష్టం. అందుకని కొన్ని వేల కుంభములతోటి మద్యాన్ని పూరించి తీసుకొచ్చి అక్కడ పెట్టారు. వాటి నుంచి వచ్చేటటువంటి తీయటి వాసనలు పీల్చి దాని చేత ప్రచోదనాన్ని పొంది నిద్ర తెలివస్తుందేమోనని. అయినా తెలివి రాలేదు. దాంతో కుందేళ్లు ఎలా ఉంటాయో, చంద్రుడు ఎలా ఉంటాడో అటువంటి తెల్లటి శంఖాలు పట్టుకొచ్చారు. పెద్దగా శంఖాలు మోగించారు, భేరీలు మ్రోగించారు, మృదంగాలు మోగించారు, పెద్ద పెద్ద శూలాలు పట్టుకొచ్చారు, పరిగలు పట్టుకొచ్చారు, తోమరాలు పట్టుకొచ్చారు, వాటితో పొడిచారు. ఆ అవయవాల్ని కొన్ని వేల మంది ఆ రాక్షసులు కలిసి జాగ్రత్తగా ఎత్తి కింద పారేశారు. ఆ చేతులు విని ఆయన చెయ్యి కొన్ని వందల మంది కలిసి పైకెత్తాలి, ఎత్తి కింద పారేసేవారు. ఆ చెయ్యి కింద కొట్టుకుంటే తెలివి వస్తుందేమోనని. అయినా ఆయనకి తెలివి రాలేదు. ఇంకా ఇలా కాదనుకున్నారు. మన గృహప్రవేశానికి ఆవుల్ని తీసుకొస్తూ ఉంటారు. తీసుకొచ్చి ఆ ఆవుని లోపలికి వెళ్ళమంటారు. వెళ్ళమంటే దానికి భయం, ఇదేమిటి నన్ను ఎప్పుడు ఇంట్లోకి పిలవరు కదా, ఇదేంటి అన్నింట్లోకి తీసుకెళ్తున్నారు ఏమిటని అది వెళ్ళదు, మొరాయిస్తుంది. ఒక పక్క ఈ సన్నాయి వాద్యం మోగుతూ ఉంటుంది, దానికి మరీ భయ విహ్వల అవుతుంది, అసలు వెళ్ళదు. అప్పుడు మొత్తానికి బలవంతంగా వెనక నుంచి నలుగురు కలిసి పాపం అమాయకురాలు దూడ ముందు ఎక్కేస్తుంది. అనుభవం లేదుగా, ఇళ్లలోకి తీసుకెళ్లారన్న విషయం దానికి అంతగా తెలియదు. ఓహో తీసుకెళ్తారులా ఉందనుకుని అది వెళ్ళిపోతుంది. ఈ దూడ కోసమని ఆవు పారిపోకుండా నించుంటుంది. నించున్న తర్వాత బలవంతంగా దాన్ని గెంటేస్తారు. పాపం గెంటేస్తే అది మొత్తానికి లోపలికి వెళ్ళిపోతుంది ఆవు. అలా ఏనుగుల్ని తీసుకొచ్చారు, కంచరగాడిదల్ని తీసుకొచ్చారు, ఒంటెల్ని తీసుకొచ్చారు. అవి కొన్ని వేల ఏనుగుల్ని తెచ్చారు. ఇప్పుడు ఈ ఏనుగులన్నింటినీ ఆయన శరీరం మీదకి ఎక్కించాలి. అందుకని పెద్ద పెద్ద భేరీలు మోగించారు. ఈ ఏనుగులన్నింటినీ తోలారు పైకి. తోలితే ఈ కంచరగాడిదలు, ఒంటెలు, పెద్ద పెద్ద ఎద్దులు, ఏనుగులు ఇవన్నీ ఆయన మించి ఎక్కుతున్నాయి. ఎక్కి ఇటువైపు నుంచి ఎక్కుతున్నాయి, ఆయన శరీరం నుంచి నడుస్తున్నాయి, అటువైపుకి దిగిపోతున్నాయి. ఆయన మాత్రం ఏమీ చెల్లించలేదు, అలాగే నిద్రపోతున్నాడు. ఇంకా ఎలా నిద్ర లేపాలనుకున్నారు? బాగా చల్లగా ఉన్నటువంటి నీటి కడవలు పట్టుకొచ్చారు. పట్టుకొచ్చి ఆ నీటి కడవలలో ఉన్న నీటిని ఆయన చెవుల్లో పోసేశారు. పోసేస్తే అదేదో బిలంలోకి నీళ్లు వెళ్ళిపోయినట్టు ఆయన చెవుల్లోకి వెళ్ళిపోయాయి. కానీ ఆయన మాత్రం చెయ్యి పెట్టి ఇలా కూడా అనుకోలేదు, అలాగే నిద్రపోతున్నాడు. అంత గాఢ నిద్రలో ఉన్నాడు. ఇలా కాదు, ఎలాగో అలా నిద్ర లేపాలి కదా. అందుకని ఆ రాక్షసులు మెల్లిగా వచ్చి ఆయన చెవులు పక్కన పడుకున్నారు. పడుకుని ఆయన చెవులు కొరికేయడం మొదలుపెట్టారు. ఆ చెవులు కొరికేస్తే ఆ మంటకి నిద్ర లేస్తాడేమో అని చూశారు. అంత మంట పెట్టినా, అంత చెవులు కొరికినా ఆయన నిద్ర లేవలేదు. ఏం చెయ్యాలో వాళ్ళకి అర్థం కాలేదు. పాపం నానా కష్టాలు పడ్డారు. ఆఖరికి ఇలా కాదనుకున్నారు, పర్వతాలు ఎంతంత ఉంటాయో అటువంటి ఏనుగులు, ఎంతంత పెద్ద ఏనుగులు ఉంటాయో అటువంటి పెద్ద పెద్ద ఏనుగుల్ని వారణానాం సహస్రంత శరీరేస్య ప్రభావితం కుంభకర్ణస్తతో బుద్ధ స్పర్శం పరమభ్యుత. ఒక 1000 ఏనుగుల్ని తీసుకొచ్చి ఆయన శరీరం మీద ఎక్కించారు. ఎక్కించేటప్పటికి ఆ ఏనుగులు పైకెక్కి నడుస్తుంటే అప్పుడు కొంచెం తెలివొచ్చినట్టుగా అనిపించింది ఆయనకి. అమ్మ బాబోయ్, కొంచెం ఏదో కదులుతున్నాడు తనంత తాను, మళ్ళీ కునుకులోకి వెళ్ళిపోకుండా ఉండాలి. అందుకని మళ్ళీ భేరీలు మోగించారు, మళ్ళీ మృదంగాలు మోగించారు, మళ్ళీ శంఖాలు మోగించారు. వీళ్ళందరూ పెద్ద పెద్ద అరుపులు అరుస్తున్నారు. పెద్ద పెద్ద కర్రలు తెచ్చారు, పెద్ద పెద్ద వృక్షాలు తెచ్చారు, పెద్ద పెద్ద శూలాలు తెచ్చారు. పొడిచేవాళ్ళు పొడుస్తున్నారు, కొట్టేవాళ్ళు కొడుతున్నారు, ఇవన్నీ నాదం చేస్తున్నారు. అందరూ కలిసి ఒక్కసారి అరవండ్రా అన్నారు. మొత్తం రాక్షస సైన్యం అంతా కలిసి ఒకేసారి పెద్ద అరుపు అరిచారు. ఇన్ని చేస్తే ఆయనకి మొత్తానికి కొద్దిగా తెలివొచ్చింది. ఇంకా నిద్ర తెలివొచ్చే ముందు ఒక్కసారి తెలివొచ్చి కళ్ళు విప్పాడు. కళ్ళు విప్పి సనాగభోగా చలశృంగ కల్పౌ విక్షిప్య బాహు గిరిశృంగ సారౌ వివృత్య వక్త్రం బడబాముఖాభం నిశాచరౌసౌ వికృతం జజృంభే. ఆ 2 చేతులు కూడా పెద్ద పెద్ద పరిహలు ఎలా ఉంటాయో అలా ఉంటాయిట. 2 చేతులు పైకెత్తి ఓసారి ఇలా కలిపి గట్టిగా విరుచుకున్నాడు. విరుచుకుని ఒక పెద్ద ఆవులింతొకటి ఆవలించాట. ఆవలించడానికి ఆయన నోరు తెరిచాడు. నోరు తెరిస్తే ఆ నోరు తెరిచిన నోటి లోపల చూసి వీళ్ళందరూ మూర్ఛపోయారు. అంత పెద్ద నోరు, ఏదో పెద్ద పర్వతం దారిస్తే ఎలా ఉంటుందో అంత పెద్ద నోరు. మొత్తానికి లేచాడు. ఈ వాసన చూశాడు. నిద్ర లేస్తూనే దృష్టి ఆ భోజన పదార్థాల మీద పడింది. ఆయనెంత ఘటికుడో చూడండి.
నిద్ర లేవగానే పళ్ళు తోముకోకుండా, ఓ పూజా మందిరంలోకి వెళ్లకుండా, భూమికి నమస్కారం చేయకుండా, పూజా మందిరం దగ్గర ప్రణిపాతం చెయ్యకుండా, లేస్తూనే ఆవిడ్ని కాఫీ పట్రా కాఫీ పట్రా కాఫీ పట్రా అని, బెడ్ కాఫీ తాగందే నాకు బయటికి వచ్చి ఏ పని చెయ్యలేనండి అని అదో పెద్ద యూనివర్సిటీ సర్టిఫికెట్లా చెప్పుకుని మంచం మీద కూర్చుని కాఫీ తాగేవాడు కుంభకర్ణుడి కన్నా భిన్నుడా? తేడాయా? ఏమీ తేడా. ఆయన కూడా లేచాడు, అదే మంచం మీద కూర్చున్నాడు. నేను ఎప్పుడు పడుకున్నాను, ఎప్పుడు లేచాను, కనీసం నేను దంతధావనం చేసుకున్నానా? చూడలేదు. ఎదురుగుండా పదార్థాలు కనపడ్డాయి అంతే. ఒక్కొక్కరి ఇంటికి వెళ్తే కడుపులో తిప్పుతుంది వాళ్ళ ప్రవర్తన చూస్తే. అందుకని ఆ పాత్రలలో ఉన్నటువంటివి, అక్కడ ఉన్నటువంటి ఆ మాంసాహారం అంతా తినేశాడు. తినేసిన తర్వాత ఆ పక్కన పెద్ద పెద్ద కడవల్లో కళ్ళు కనపడింది. ఆ కనపడినటువంటి కళ్ళు అంతా తాగేశాడు. తాగేసిన తర్వాత మళ్ళీ కునుకు రాకూడదు, మళ్ళీ పడుకున్నాడంటే లేనిపోని గొడవ. అందులో తినేశాడు, మళ్ళీ నిద్రపోతాడు. అందుకని వీళ్ళందరూ పెద్ద ఘోష చేశారు. నాయనా కుంభకర్ణ, ఎన్నడూ లేనటువంటి ప్రమాదం ఇవాళ లంకాపట్టణానికి ఏర్పడింది. మీ అన్నగారు సీతమ్మ తల్లిని అపహరించి తీసుకొచ్చాడు. రామచంద్రమూర్తి కేవలం ఒక మనుష్యుడు వానరములను తన యొక్క సైన్యంగా మలచుకుని 100 యోజనముల సముద్రానికి సేతువు కట్టి 100 యోజనముల సముద్రాన్ని దాటి లంకాపట్టణంలోకి ప్రవేశించి యుద్ధోన్ముఖుడై ఉన్నాడు. ఆయన తీవ్రమైనటువంటి యుద్ధం చేస్తున్నాడు. మనవేపు ఉన్నటువంటి రాక్షస బలంలో అతిరథులు మహారథులైనటువంటి ఎందరో యోధులు మరణించారు. ఇంకా దిక్కు తెలియనటువంటి పరిస్థితులలో మీ అన్నగారైనటువంటి రావణాసురుడు నిన్ను నిద్రలేపమని మమ్మల్ని నియోగించాడు. అందుకని వచ్చి నిద్రలేపాం, నువ్వు వెంటనే లేచి రావలసింది అని వారు చెప్పారు. చెబితే ఆయన అన్నాడు, ఈ మాత్రం దానికి నేను మళ్ళీ అన్నయ్య దగ్గరికి వెళ్ళడం ఎందుకు, ఇలాగే వెళ్ళిపోతాను యుద్ధ భూమికి అన్నాడు. వెళ్ళిపోయి యుద్ధం చేసేస్తాను. చేసేసి నేను యుద్ధానికి వెడితే యమధర్మరాజు గారు సైన్యంతో పారిపోయాడు, ఇంద్రుడు పారిపోయాడు, రామలక్ష్మణులు నరులు సంహరించడం నాకు పెద్ద లెక్క. నాకు చాలా ఆకలిగా ఉంది. అందరూ యుద్ధం చేయడానికి ఎడతారు, నేను తినడానికి ఎడతాను. ఎందుకని అంటే అక్కడ వానరులు ఉన్నారు, నేను వాళ్ళని తింటాను. భల్లూకాలు ఉన్నాయి, వాటిని తింటాను. అందుకని తినడానికి పోతాను యుద్ధభూమిలోకి అన్నాడు. అంటే వాళ్ళన్నారు, అలా వెళ్ళిపోకయ్యా, మీ అన్నగారు ఎదురు చూస్తున్నాడు అంతఃపురంలో, వచ్చి ఆయనతో 4 మాటలు మాట్లాడి ఆయన ఎలా నిర్దేశిస్తే అలా విడుదువుగానికి రమ్మన్నాడు. అప్పుడు స్నానం చెయ్యాలని జ్ఞాపకానికి వచ్చింది అదృష్టం. అందుకని ఆయన అన్నాడు, ఇవన్నీ తినేసిన తర్వాత ఓసారి ముఖం కడుక్కుని స్నానం చేసి వస్తాను రా అన్నాడు. సరే అయితే చెయ్యమన్నారు. ప్రక్షాళ్యవదనం హృష్ట స్నాత పరమభూషిత పిపాసు స్వరయామాస పానం బల సమీరణం. స్నానం చేసి ఒళ్ళు తుడుచుకుని, తువ్వాలు మరి అది ఎన్ని వేల గజాలు ఉంటుందో నాకు తెలియదు కానీ అదొకటి కట్టుకుని బయటికి వచ్చేలా ఉంది. దాహం వేసింది తింటలోకి. మరి ఇంత తినేసి స్నానానికి వెళ్ళాడు. స్నానం చేసిన తరువాత ఎక్కువ నూనె లేని శౌచమైన పదార్థాన్ని తినాలి. పిచ్చదాహం పుట్టడం, అస్తమానం నీళ్లకొండ దగ్గరికి వెళ్ళి అందులో ముంచుకోవడం, తాగేస్తూ ఉండడం, ఇవన్నీ ఏమిటంటే సరైనటువంటి ఆహార నియమనం లేకపోవడం చేత వచ్చేటటువంటి ఉపద్రవాలు. అందుచేత ఆ ముఖం కడుక్కొని స్నానం చెయ్యగానే దాహం పుట్టేసింది. దాహం పుడితే గబగబా బయటకు వచ్చాడు. పీత్వాఘట సహస్రే ద్వే దమనాయోపచక్రమే ఈషత్ సముత్కటో మత్త తేజో బల సమన్విత కుంభకర్ణో భభౌ హృష్ట కాలాంతక యమోపమహ. ఆ బయటికి వచ్చి అక్కడ 1000 కడవలతోటి కళ్ళు పెట్టి ఉంచారు, దీనికి ఎలాగో దాహం వేస్తుందని. బయటికి వచ్చి ఆ 1000 కడవల కళ్ళు తాగేట. తాగితే కొంచెం దాహం తీరినట్టే అనిపించి దాహం వేస్తే మంచినీళ్లు తాగేవాడు ఉంటాడు, దాహం వేస్తే దాహానికి కూడా కళ్ళే. మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, నేను కొంచెం పరుషంగా మాట్లాడితే బాగుండదు. ఒక్కొక్కడికి నిద్ర లేస్తూనే అలవాటు మద్యపానం. అదేదో చాలా గొప్పగా చెప్పుకుంటూ ఉంటారు కొంతమంది, నేను విన్నాను. పొద్దున్నే కొంచెం తాగకపోతే చేతులు కాళ్ళు వణికిపోతాయండి, మేము పని చేయలేమంటూ ఉంటారు. భోజనం దగ్గర కూడా మద్యపానమే, భోజనానంతరం మద్యపానమే. అసలు మద్యపానమే నిషిద్ధం. ఎంతవరకు పోల్చారో తెలుసా అండి? ఎంత దారుణమైన పోలిక పోల్చారంటే, ఒంటి మీద యజ్ఞోపవీతం ఉన్నవాడు మద్యపానం చేసేటటువంటి అలవాటు ఉన్న బ్రాహ్మణుడు కూడా నన్ను నిందిస్తాడన్నాడు దశరథ మహారాజు గారు అయోధ్యకాండలో. అంటే అందరికన్నా అధమాధముడు, నీచాతి నీచుడు, ఒకరిని ఇలా వేలెత్తి చూపించడానికి అర్హత లేనివాడు, భ్రష్టుడు ఎవరంటే ఒంటి మీద యజ్ఞోపవీతం ఉండగా మద్యపానం చేసినవాడు. అయోధ్యకాండ విన్న తర్వాత కూడా మద్యపానం చెయ్యాలని ఒంటి మీద యజ్ఞోపవీతం ఉన్న వాళ్ళకి అనిపిస్తే వాడిని బాగు చెయ్యగలిగిన వాడు చతుర్ముఖ బ్రహ్మగారు కూడా సాధ్యం కాదు. అందుకని మద్యపానం ఎంత ప్రమాదకరమో, అది ఎంత ఉన్మత్తత వైపుకి తీసుకెడుతుందో చూపిస్తారంటే యజ్ఞోపవీతం లేని వాళ్ళని తాగమని కాదు మహాప్రభు, ఎవరూ తాగకూడదు. అందుకే కదా కిష్కింధకాండలో లక్ష్మణస్వామి చెప్పారు, బ్రహ్మగ్నేచ సూరాపేచ చోరీ భగ్నవ్రతే తథౌ. మహాపాతకాలు ఇవన్నీ కూడా ఏవి? బ్రహ్మగ్నేచ బ్రహ్మహత్య చేయడం, సురాపేచ కళ్ళు తాగడం,
చోరీ దొంగతనం చేయడం, భగ్నం వ్రతే తథౌ నేను వ్రతం చేస్తానని మొక్కుకుంటూ ఉండడం, వ్రతం మానేస్తూ ఉండడం, అన్ని షార్ట్ కట్లే. వెంకటాచలం వచ్చి 116 రూపాయలు హుండీలో వేస్తానని మొక్కుతాడు. వెంకటాచలం వెడితే రాను పోను తనకి భార్యకి లేక కాదు, ఒళ్ళు బలిసి తాగడానికి తినడానికి చాలా ఉంటుంది. కానీ వెంకటాచలం వెడితే తనకి భార్యకి రాను పోను 1000 రూపాయలు 2000 బడ్జెట్ వేస్తాడు. 116 రూపాయలు వెడుతున్నవాడు కనపడతాడు తిరుపతి, వాడి చేతికి ఇచ్చేసి మీరు హుండీలో వేసేయండి అంటాడు. అలా తీరుతుంది అనుకుంటున్నారా? మొక్కు తీరదు. వెంకటేశ్వర స్వామి వారి దగ్గరికి వచ్చి మీరు వేస్తాను అంటే వచ్చి వేస్తాను కాదు, నీ హుండీలో వేస్తాను అని మీరు అన్నారనుకోండి, మీరు వెళ్లి దర్శనం చేసి వేయవలసిందే. లేకపోతే మీరు మొక్కు తీర్చని వారిగా భగ్రవ్రతుడిగా మీ పేరు ఖాతాలో వేసట్టే పెడతారు. అందుకని అలా చెప్పడానికి వీల్లేదు. మొక్కు మొక్కితే వెళ్లి తీర్చుకోవలసిందే. అందుకని సురాపానం అన్నది అక్కడ వరకు చెప్పారు. ఈయన అలవాటు చూడండి, స్నానం చేస్తే వెంటనే దాహం వేసింది, దాహం వేస్తే 1000 భాండముల సురని తాగాడు. ఇది రాక్షస ప్రవృత్తి అన్నారు. ఇలాంటి ప్రవర్తన ఉండడం, ఒకసారి ఎవరింటికైనా వెళ్ళిన తరువాత ఇటువంటి ప్రవృత్తి కనపడితే వారితో స్నేహం ఉంచుకోవలసిన అవసరం ఏముండదు. ఎందుచేత అంటే వారి మనస్సు ఎప్పటికీ కూడా సక్రమమైనటువంటి ప్రచోదన ఉండదు. వారితో అనుబంధం పెట్టుకోవడం చాలా ప్రమాదకరమైనటువంటి విషయం. పెద్దలు తెలుసున్నటువంటి వారు అటువంటి వారితో ఎక్కువగా బంధం పెట్టుకోరు. అందుచేత ఎంత ప్రమాదకరమైనటువంటి పోకడో చెప్తున్నారు. కానీ ఒకటి మాత్రం యథార్థం, ఒకప్పుడు అలా ఉన్నా ఒకనాడు భగవత్ సంబంధమైనటువంటి విషయాన్ని విని మారినవాడున్నాడే, వాడు చాలా గొప్పవాడు, నిస్సందేహంగా గొప్పవాడు. ఎందుకనంటే నోబడీ ఈజ్ అన్ ఎంబాడిమెంట్ ఆఫ్ టోటల్ గుడ్నెస్ ఆర్ నోబడీ ఈజ్ అన్ ఎంబాడిమెంట్ ఆఫ్ టోటల్ బ్యాడ్నెస్. ఎవ్వడూ పూర్తి మంచివాడు ఉండడు, పూర్తి చెడ్డవాడు ఉండడు. ప్రతి వాడిలోనూ ఏదో ఒక దోషం ఉంటుంది. సురాపానం చెయ్యకపోవచ్చు కానీ ఏదో దోషం ఉంటుంది, భావమునందు వ్యగ్రత ఉండొచ్చు. కానీ నాకైతే అనిపిస్తుంది, ఒకనాడు తాగడం తప్పు కాదు, ఒకనాడు తనకి తెలియక చెప్పేవారు లేక సత్సాంగత్యము లేక తాను చెడిపోయాడు. కానీ ఈనాడు ఈశ్వరానుగ్రహంగా ఒక సత్సాంగత్యం ఏర్పడింది. తాను ఒక చోట ఒక మంచి మాట విన్నాడు. విని మానినవాడున్నాడే, అసలు నా దృష్టిలో ఎన్నడూ అటువంటి చెడు పని వైపుకి వెళ్ళని వాడి కన్నా కొన్నాళ్ళు వెళ్ళి మానినవాడు గొప్పవాడు. ఎందుచేత అంటే వాడు దైవము వైపుకి ప్రచోదనాన్ని పొంది మారాడు. అటువంటి వాడిని నిరుత్సాహపరచకూడదు, వాడు ఉత్సాహపరచాలి. వాడు మారుతాడు, వాడు ఇంకా మంచివాడు అవుతాడు, ఇంకా సన్మార్గంలోకి వెడతాడు. అందుచేత శాస్త్రం ఏం చెప్పిందంటే తను చేసిన దోషానికి పశ్చాత్తాపాన్ని పొంది తన మనసు మార్చుకున్నవాడు ఎప్పుడూ దోషి కాడు. వాడిని ఈశ్వరుడు ఆలింగనం చేసుకుంటాడు తప్పకుండా. విభీషణుడు రాక్షస రాజ్యంలో పెరిగి రామచంద్రమూర్తి దగ్గరికి వెడితే రామచంద్రమూర్తి కౌగిలించుకోలా, నీకు లంకారాజ్యం ఇస్తామనలా, దాన్ని వేరొక రకంగా చెప్పడానికి మనకు అధికారం లేదు. అందుచేత ఆ స్నానం చేశాడు, 1000 కుండల కళ్ళు తాగాడు, అన్నగారి యొక్క అంతఃపురంలోకి వెళ్ళాడు. అన్నగారి అంతఃపురంలోకి బయలుదేరి శయనాగారంలోంచి లంక అంతఃపురంలోకి వెడుతున్నప్పుడు ఈయన యొక్క స్వరూపాన్ని చూశారు. ఈయన రథం ఎక్కాడు అని చెప్పలేదు, బహుశా ఈయన ఎక్కే రథం అప్పుడు లంకలో తయారవ్వలేదని నేను అనుకుంటున్నాను. అందుకని ఈయన్ని మోసేటటువంటి వాహనం కూడా ఉండదు. కేదార్నాథ్ వెడితే ఆ కొండ మీదకి ఎక్కించడానికి బోయిలు ఈ పల్లకీల్లో తీసుకెళ్తుంటారు. తీసుకెళ్లే వాళ్ళు కొంతమందిని ఎక్కించుకుంటారు, నా బోటి నన్ను ఎక్కించుకుంటారు. 2000 ఇచ్చినా 3000 ఇచ్చినా నన్ను ఎక్కించుకోరు. ఎందుకంటే శరీరం ఇంత పెరిగిపోయింది, నేను వీడిని మనం ఎక్కడ మోస్తానులే, కూర్చుందామన్నా నాకు సరిపోదు కూడా లేదు, ఎలాగో మోకాళ్ళు అడ్డేస్తాయి, అయ్యా మీరు గుర్రం మీద రండి అంటారు. అందుకని అది ఆయన బహుశా ఏ వాహనం మోస్తుంది, లేకపోతే ఏ పశువు మొయ్యగలదు ఆయన్ని. అందుకని బహుశా తప్పక నడిచే వెళ్ళేలా ఉంది. అందుకని నడుచుకుంటూ రావణాంతఃపురంలోకి ప్రవేశిస్తున్నాడు. చిత్రం ఏమిటంటే నిన్నటి వరకు మీరు చూశారు కదా, నిన్న రాత్రి పాపం పడుకున్నామని నిద్ర లేపడం ఎందుకు, రాత్రి కదా ఉపన్యాసం పూర్తి చేసే ముందు ఆయన లేచాడని చెప్పి ఇంటికి వెళ్ళిపోవడం ఎందుకు, రేపే లేపితే నిహతుడైపోతాడు కదా అని నేను లేపడం నిన్న చెప్పలేదు. అందుకే సరే లేచి వెడుతుంటే వీళ్ళు వచ్చినటువంటి రాక్షస వీరులందరినీ సంహరించాం కదా అని చాలా సంతోషంగా కూర్చున్నారు వానరులు. ఇంకా బయటికి రావాలి మళ్ళీ ఇంకో కొత్త వీరుడు. ఈలోగా కుంభకర్ణుడు వెళ్తున్నాడు అట్నుంచి. చిత్రం ఏంటంటే ఈయన్ని చూశారట, చూడగానే వాళ్ళు వెనక్కి తిరిగి పారిపోయారు. ఎందుకని అసలు ఇదేమిట్రా ఈ స్వరూపం ఏంటి ఇలా ఉందని పారిపోయారు వాళ్ళు. కొంతమంది చెట్లు ఎక్కేశారు, కొంతమంది పర్వత గుహల్లోకి దూరిపోయారు, కొంతమంది సేతు ఎక్కి పారిపోతున్నారు. పారిపోతుంటే సుగ్రీవుడు అంగదుడు వాళ్ళు అడిగారు, ఏంటి అలా పారిపోతున్నారు వీళ్ళందరూ అని. అంటే విభీషణుడు చెప్పాడు, మా అన్నయ్య నడిచి వెళ్తున్నాడు అంతఃపురంలోకి, వాడు వెడితేనే పారిపోతారు, వాడు ఇంకా తర్వాత యుద్ధానికి వస్తాడు. ఇప్పుడు రావణాసుడితో చెప్పి వాడు నిజంగా యుద్ధానికి వచ్చి అరిచేత్తో కొట్టడం మొదలు పెడితే వీళ్ళెవరూ నిలబడరు, అందుకని వాళ్ళెవరికీ చెప్పకండి అసలు, అది కూడా ఒక రాక్షసుడే
రావణాసురుడి తమ్ముడు వాడు కుంభకర్ణుడు, వాడు వచ్చాడు అని చెప్పకండి. అదో యంత్రం ఉట్టినే అలా నడుస్తోంది అంతే లంకలో అని చెప్పండి. ఓహో అది యంత్రం కదా, యంత్రం ఎవరిని చంపుతుంది, అలా పోతోంది అనుకుంటారు అనేది యంత్రము యంత్రము అని ప్రకటించారు. ఇప్పుడు మళ్ళీ వానరులు అందరూ వచ్చారు. భలే యంత్రం రా, ఇలాంటి లంకలో ఇలాంటివి కూడా ఉన్నాయి, ఎలా పోయిందో అంతఃపురంలో అనుకున్నారు. అప్పుడు రామచంద్రమూర్తి చూశారు. చూసి అడిగారు విభీషణుణ్ణి, ఓడి మీ అన్నదమ్ములా సాధ్యం కూలిపోని ఇదేమన్నదమ్ముడు రా నీకు, ఇలా ఉన్నాడు ఏమిట్రా కుంభకర్ణుడు, అసలు వీడు ఇదేనా లేకపోతే పుట్టాక ఇలా పెరిగాడా ఆశ్చర్యంగా అని అడిగారు. ఎవరికైనా ఆశ్చర్యమేగా, అలా ఆశ్చర్యపోకపోతే నరత్వం లేదు రాముడిలో కూడా. నేను మనందరం ఎలా ఆశ్చర్యపోతామో అలా ఆయన ఆశ్చర్యపోయారు. అలా ఎందుకున్నాడు అసలు వీడని అడిగారు. అడిగితే అప్పుడు విభీషణుడు చెప్పాడు, కొంతమంది రాక్షసులు జన్మించిన తరువాత తపస్సు చేసి బలాన్ని సంపాదిస్తారు. మా అన్నయ్య గొప్పతనం ఏమిటంటే పుట్టడమే ఇలా పుట్టాడు, విశ్రవసో బ్రహ్మకి. పుడుతూనే ఇంత బలపరాక్రమాలతో పుట్టాడు. ఆయన ఏం తపస్సులు చేసి సంపాదించుకోలేదు, బలాన్ని సహజంగా వచ్చింది. ఇంత కండపుష్టి రావాలంటే ఏం చేయాలి, ఎంత తిండి తినాలి. అందుకని ఈయనకి పుడుతూనే పిల్లాడి ఏడిస్తే ఏదో తల్లి పాలిస్తే పడుకుంటాడు. వీడు అలా కాదు, వీడు పుట్టిన దగ్గర నుంచి ఆకలో దేశం మీద పడిపోయి ఇంకా వీడి పని ఏమిటంటే ఎప్పుడైనా ఎవరైనా అలా కొట్టి ఏదో చంపి కాసేపు పడుకుని మళ్ళీ రేపు ఉదయం లేచి ఒక గంట తిని పడుకుంటారు. వీడు అలా పడుకునేవాడు కాడు. వీడు నగరాల్లోకి గ్రామాల్లోకి అరణ్యాల్లోకి కాకి తినేసినట్టు పోతుండేవాడు. వెళ్ళిపోవడం, ఏ పదార్థం కనపడినా సరే, అది మనుష్యులు అవనివ్వండి, వానరులు అవనివ్వండి, రాక్షసులు అవనివ్వండి, లేకపోతే అవి భల్లూకములు కానివ్వండి, పళ్ళు కానివ్వండి, కాయలు కానివ్వండి, పట్టుకోవడం, నోట్లో వేసుకుంటూ ఉండడం, తింటూ ఉండడం, నోట్లో వేసుకుంటూ ఉండడం, తింటూ ఉండడం, ఇలా తిరుగుతున్నాడు. తిరుగుతుంటే అదే వీడు అసలు ఇంకా పడుకోడా తిన్న మాపడా అని ఆశ్చర్యపోయారు. అలా వీడు గంటకి కొన్ని లక్షల మందిని తినేస్తాడు. అదో ఈటింగ్ మిషనరీ. అది చూసి భయపడిపోయారు వాళ్ళు. భయపడిపోయారు. లోకమంతా తల్లడిల్లిపోయి ఇంద్రుడి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసింది. ఇదేమిటి మహాప్రభో, విశ్రవసో బ్రహ్మకి ఇలాంటి కుమారుడు పుట్టాడేమిటని. అసుర సంఖ్య వేళలో క్రీడించింది భార్య కైకసి. నాకు అనిపిస్తుంది ఒక్కొక్కసారి, ఇది తప్పో ఒప్పో మాకు తెలియదు, కానీ ఇలా చెప్తే ఎందుకు నేను సభాముఖంగా చెప్తుంటాను అంటే, చాలా కుటుంబాల్లో ఇలాంటి శాడిస్టులు ఉంటారు. నేను చూశా కొన్ని కుటుంబాల్లో. నేను విశాఖపట్నంలో పనిచేస్తున్నప్పుడు ఒక ఆఫీసర్ గారు అబ్బాయి తన చెల్లెలు నవ్వితే ఆ చెల్లెల్ని వెళ్ళి ఏడిచేదాకా కొట్టేవాడు. ఎవరైనా నవ్వితే అతనికి ఇష్టం ఉండేది కాదు, ఏడ్చే వరకు కొట్టేవాడు. ఆఖరాఖరణ తండ్రి మీద కూడా ఇలాగే వస్తే ఆయన ఇంకా భరించలేక పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాడు. బెంగ పెట్టేసుకున్నాడు. దానికి కారణం ఏమిటంటే అవధులు లేని కామం. సాయంకాలం అసుర సంధ్య వేళలో పరమశివుడు వృషభవాహనారూఢుడై బయటికి వస్తాడు. సంధ్యారంభ విజృంభితం శృతిశిరస్థానాంతరాధిష్ఠితం సప్రేమ భ్రమరాభిరామసకృత్సద్వాసనాశోభితం భోగీంద్రాభరణం సమస్త సుమన పూజ్యం గుణావిష్కృతం సేవే శ్రీగిరి మల్లికార్జున మహాలింగం శివాలింగితం అంటారు శంకర భగవత్పాదులు. ఈశ్వరుడి వైపుకి మాత్రమే ఉండాలి. అటువంటి పరమ పవిత్రమైన అసుర సంధ్య వేళలో, ఈ వేళలో క్రీడించకూడదని చెప్తున్న విశ్వవసో బ్రహ్మ వినకుండా ఆయన్ని నిగ్రహించి క్రీడించింది కైకసి. అసుర సంధ్య వేళలో భార్యా సంగమం చెయ్యడం వల్ల, భర్తృ సంగమం చెయ్యడం వల్ల పుట్టినటువంటి ఇటువంటి పరమ ప్రచండమైనటువంటి సంతానం పుట్టుకొచ్చింది ఆ కుంభకర్ణుడు. ఆయన ఇలా తింటుంటే ఇంద్రుడికి వెళ్ళి చెప్పారు, విశ్వవసో బ్రహ్మకి ఇటువంటి కుమారుడు ఎలా పుట్టాడని. ఆయన ఇంద్రుడు ఆశ్చర్యపోయి ఈ కుంభకర్ణుడు తింటున్నటువంటి ప్రదేశానికి పైన ఆకాశంలో ఐరావతం మీద పెడుతున్నాడు. ఆయన అక్కడి నుంచి చూసి ఒక పెద్ద కేకేశాడు, ఎరా నీకు బుద్ధి ఉందా లేదా, ఏమిట్రా తినేయడం, కొన్ని గంటల్లో అసలు ఈ ప్రపంచంలో ఇంకా ప్రాణికోటిని బతకనివ్వవా, అలా తినేస్తావా, ఏమిటో తినేయడం అని అరిచాడు. అరిస్తే ఈ తింటున్న వాడికి కోపం వచ్చింది. తింటుంటే ఒక్కొక్క పిల్లాడికి అది పడదు అని తెలియదు. అమ్మ ఒరే రెండే చేశానురా మైసూర్ పాకులు అని పెడుతుంది. కానీ వాడు వెతికేస్తాడు. అమ్మ పేరంటానికి వెళ్ళినప్పుడు సీసాలన్నీ ఎక్కడున్నాయో మైసూర్ పాకులు వాడు కనిపెట్టి తినేస్తుంటాడు. అమ్మ ఇంటికి వచ్చేస్తుంది, ఒరే నీకు శనగపిండి పడదు తినద్దని చెప్పాను, ఎందుకని తినేస్తున్నావు అని పళ్ళెలు లాక్కుంటుంది. వాడు ఊరుకోడు. ఒక్కొక్కరు ఇంట్లో చెప్పరు, అలా అమ్మని కొట్టడం ఏమిట్రా అని తండ్రి అడగడు. ఎంత ముద్దో దిక్కుమాలిన ముద్దు. వాడు వృద్ధాశ్రమంలో చేర్చేస్తాడు రేపు పొద్దున పెద్దయ్యాక. ఆ పిల్లాడి మీద పడి కొట్టేస్తుంటే తండ్రి వాడిని బతిమాలుకోవడం, అమ్మ బతిమాలుకోవడం, నాన్న అలా కొట్టకు నాన్న, ప్లీజ్ నాన్న నీకు పెడతాను నాన్న. ఏమిటి దిక్కుమాలిన బతిమాలడం. పిల్లల్ని ఎక్కడ నిగ్రహించాలో ఎక్కడ శిక్షించాలో అక్కడ శిక్షించాలి. లాలనమున బహుదోషము లోలిం ప్రాపించు తాడనోపాయములం చాలా గుణంబులు కలుగును తాడనంబె బాలురకును పద్యంబర ఎన్నది యశోదంతడిది. అవసరమైన చోట పిల్లల మీద కన్నెర్ర చెయ్యాలి, అవసరమైన చోట పిల్లల్ని అదుపు చెయ్యాలి. ఏమిట్రా అమ్మని కొట్టడం, ఎవరనుకుంటున్నావు అమ్మంటే, అమ్మని కొట్టడం ఏంట్రా నువ్వు రాయుతరకే అని తండ్రి నిగ్రహిస్తే
వాడికి అమ్మ మీద చెయ్యెత్తకూడదన్న జ్ఞానం వస్తుంది. నాన్న అమ్మని అలా కొట్టేకి నాన్న, అంత గట్టిగా కొట్టేకి నాన్న, నేను కొట్టిస్తాను కదా అమ్మని, నేను కొట్టిస్తాను కదా, వాడికి ఎందుకే తీసేస్తావు మైసూరు పాకులు అని అమ్మ ఏదో వాడి భార్య దోషం చేసినట్టు పిల్లల దగ్గర వీడి వెటకారాలు ఆడితే, లేనిపోని గొంతెమ్మ కోరికలన్నీ కొడుకులు కోరుతుంటే ఏదో బుజ్జగించి బతిమాలి బామాలి వాడిని నెత్తిని ఎక్కించుకోవడం వస్తే వాడు బ్లాక్ మెయిల్ చేయడం వస్తుంది. నువ్వు కొంటావా కొనవా, అదే కాలేజీకి వెళ్ళనంటాడు. వీడు ఇంట్లో కూర్చుంటాడు. ఇంకక్కడి నుంచి వచ్చి కనపడ్డ వాడికి అందరికీ చెప్పుకుంటూ ఉండడం కష్టాలు. నీ పెంపకం అంత అద్భుతంగా ఉంది, మీరే దానికి బాధ్యులు. అశ్వంబు చెడుగైన అశ్వారోహకుని తప్పు, కూతురు చెడుగైన మాత తప్పు, కొడుకు చెడుగైనచో తండ్రి తప్పు. శాస్త్రం చెప్పేసింది, కొడుకు చెడిపోతే తండ్రే బాధ్యుడు, కూతురు చెడిపోతే తల్లే బాధ్యురాలు, గుర్రం చెడిపోతే గుర్రాన్ని అధిరోహించేవాడు బాధ్యుడు. ఇల్లు అనేటటువంటిది అంత పరమ పవిత్రమైన స్థానం. తల్లిదండ్రులు ఎలా నిగ్రహించాలో అలా నిగ్రహించాలి. నిగ్రహించకపోతే వాళ్ళు చెడిపోతారు. చెడిపోయేటటువంటి స్థావరాలుగా ఇవాళ ఇల్లు తయారయ్యాయి. అందుకే ఉన్మత్త ప్రలాపంతో కూడుకున్నటువంటి పిల్లలు తయారయ్యారు. మీరు చూడండి, తన అక్క చెల్లెలు, ఒక్కొక్క అక్క చెల్లెలు, అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు ఒక్క చోట పెరుగుతారు. అందరి సంస్కారం ఒకలా ఉండదు. ఒక్క కైకసి, ఒక్క విశ్రవసో బ్రహ్మకుమారులే. విభీషణుడి సంస్కారం వేరు, రావణ కుంభకర్ణుల సంస్కారం వేరు. అందుచేతనే మేనమామ గారి ఇంటికి వస్తాడు మేనల్లుడు. ఏమిట్రా పద్ధతి అని మేనమామ గారు నిగ్రహిస్తాడు. నిగ్రహిస్తే అక్క చెల్లెలు వాడిని ఏమనకన్నాయా, వాడి పాపం ఏదో కావాలని మామయ్య అని వచ్చాడు, నీ స్కూటర్ తాళాలు ఇచ్చేయన్నయ్యా, కాసేపు తిరిగి వస్తాడు అంటుంది. వాడు పడిపోతాడే స్కూటర్ మించి అంటాడు మేనమామ. ఏం పర్వాలేదన్నయ్య, నువ్వు అన్నీ అలాగే చెప్తావు, వాడికి స్కూటర్ అంటుంది. ఇవాళ చాలా కుటుంబాల్లో ఈ పరిస్థితి ఉంది. ఏ యుక్తాయుక్త విచక్షణ లేదు పిల్లల్ని పెంచడంలో. పిల్లలంటే ఎప్పుడూ దెబ్బలాడకూడదు, అది పద్ధతి కాదు. ఎప్పుడు పిల్లల్ని దెబ్బలాడాలో అప్పుడు దెబ్బలాడి పెంచకపోతే తప్పక భరిస్తారు. వీళ్ళింట్లో షోకేసులో ఏదో 500 రూపాయల బొమ్మ ఉంటుంది, వాడి ఇంటికి వచ్చిన దగ్గర నుంచే బొమ్మ ఇమ్మంటాడు. ఇవ్వరా, వాడికి ఆ బొమ్మ ఇవ్వరా అంటారు. వాడు ఆ బొమ్మ ఇచ్చిన తర్వాత 3 ముక్కలు విరిచేసి వెళ్ళిపోతాడు. ఏమీ అనలేక కడుపులో అగ్నిహోత్రం పుట్టినా వాళ్ళు ఓర్చుకుంటారు బాగుండదని. వాడిని కనీసం ఇలా చెయ్యి మీద కూడా కొట్టరు. తప్పురా, నీకెందుకు ఆ బొమ్మలు ఆడకూడదు అనరు. విరిచేసి వాడు వెళ్ళిపోయిన తర్వాత కనీసం అయ్యో మీ బొమ్మ విరిచేశాడండి అని కూడా అన్నారు. మా వాడు అంతేనండి బాబు, ఎక్కడికి వెళ్ళినా వాడికి కనపడిందంటే విడిచిపెట్టడండి. వాడు విడిచిపెట్టడు, రేపు పొద్దున్న చాలా వాటిని విడిచిపెట్టడు. అప్పుడు అనుభవిద్దు కానీ ఇంట్లో కూర్చుని ఎప్పుడు ఏది నిగ్రహించాలో అప్పుడు అది నిగ్రహించకపోతే ఇదిగో కుంభకర్ణుల్లాగే ఉంటుంది రేపు పొద్దున్న జీవితాలు. అప్పుడు వాళ్ళింటికి వెళ్ళి వీళ్ళింటికి వెళ్ళి అయ్యో మా అబ్బాయి వల్ల కీర్తి రాలేదండి, మా అబ్బాయి వల్ల ప్రతిష్ట రాలేదండి, ఏడ్చి ఏమిటి ప్రయోజనం? పెంపకంలో దోషం. అందుచేత నాకు ఒక్కొక్కసారి అనిపిస్తుంటుంది, ఎందుకు సభాముఖంగా ఓసారి రామాయణాంతర్గతం కాకపోయినా నేను ఈ విషయం ప్రస్తావన చేస్తానంటే, ఇవాళ వివాహ క్రతువు మీద 11 గంటల 42 నిమిషాలకి ముహూర్తము అంటే 11 గంటల 40 నిమిషాలకి వాడు హోటల్లోంచి బయటికి వస్తాడు. ఏమిటో వాడి ఉపద్రవం, వాడి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ప్రోగ్రామ్ నాకు అర్థం కాదు. ఓ గంట ముందు వచ్చి పీట్ల మీద కూర్చుని ఆరాధన చేస్తే దోషం వచ్చిందా? 11:40కి కోట్ వేసుకుని, వాడు కోటుతో పుట్టినట్టు కోట్ వేసుకుని వస్తాడు. నీకు రేపు పొద్దున్న ఏదైనా కష్టం వస్తే నువ్వు అగ్నిహోత్రానికి కోటు వేసుకుని కూర్చుని ఇచ్చినటువంటి హవిస్సుల చేత ఖేదము పొందిన దేవతలు రేపు పొద్దున్న తేడా వస్తే నిన్ను బాధ పెడితే సంతాన రూపంలో మళ్ళీ నువ్వు వెంకటేశ్వర స్వామి వారికి మొక్కుకుంటే వెంకటాచలం వెళ్ళిన తర్వాత చొక్కా బలిను తీసేసి కూర్చోండి మేస్టారు అంటే అప్పుడు తీసేస్తావు. పెళ్లిలో తీయకుండా కూర్చుని అగ్నిహోత్రంలో హవిస్సులు ఇచ్చిన పాపం కట్టి కుడిపేస్తుంది నిన్ను. ఎక్కడ ఎలా ఉండాలో అలా ఉండాలి. డాక్టర్ గారే పెద్ద సర్జని, ఒక చిన్న గోరు చుట్టూ పుండు పుట్టింది. ఆయన FRCS పెద్ద సర్జన్. ఆయన తలుచుకుంటే షూ తోటి లోపలికి వెళ్ళి 10 నిమిషాలు ఆపరేట్ చేయగలడు. అంతటి మహానుభావుడు. ప్రథమో దైవ్యోభిషకు అని చెప్పేది శాస్త్రం. డాక్టర్ అంటే సాక్షాత్తు ఈశ్వరాంశ. అందుకే వైద్యుడు కనబడితే నమస్కరించమని చెప్పింది. అటువంటి డాక్టరు తన ప్యాంటు తన చొక్కా విప్పేసి తన షూ విప్పేసి స్లిప్పర్సో ఏవో వేసుకుని, లేకపోతే అవి కూడా వేసుకోకుండా ఆకుపచ్చ బట్టలు ఏవి నిర్దేశింపబడ్డాయో అవి వేసుకుని, ముక్కుకి గుడ్డ కట్టుకుని, తలకి బట్ట కట్టుకుని లోపలికొచ్చి ఆపరేషన్ చేస్తున్నాడు. ఆయన ఏం చేత కాక చేస్తున్నాడా? అలా కట్టుకోకుండా నేను ఆపరేషన్ చేస్తానంటే ఆయన తప్ప ఇంకో సర్జన్ లేకపోతే నువ్వు చేయించుకోవా? చిన్న ఆపరేషన్ అయినా ఆయన ఎందుకంత మర్యాద పాటిస్తున్నాడు? ఆయన చదువుకున్న చదువు ఎందు ఆయనకున్న ఆస్తిక్య బుద్ధి అటువంటిది. అందుకని ఆయన అంత గౌరవంగా, ఒక్కొక్కరికి వ్యాధి చెప్పడం చేత కాదు, తనకి కడుపు నొప్పి అని చెప్పడానికి 1 గంట సేపు చెప్తాడు. అయినా పరమ ఓర్పుతో డాక్టర్ గారు అన్ని వింటాడు, తనకు కావలసినవి ఏరుకుంటాడు అందులోంచి. ఎందుకంత ఓర్పు? డాక్టర్కి ఆ ఓర్పు లేకపోతే, డాక్టరే విసుక్కుంటే, తనకి ఏదో అర్థమైతే ఏదో మందు రాస్తే వ్యాధి ఎలా తగ్గుతుంది? ఎంత జాగ్రత్త పాటిస్తున్నాడు వైద్యుడు. వైద్యుడు అంత జాగ్రత్త పాటించకపోతే డాక్టర్ గారు నేను చెప్పింది వినలేదండి అంటావే.
మరి నువ్వు నీ జీవితాన్ని దిద్దుకోవడానికి దేవతల యొక్క అనుగ్రహాన్ని అపేక్షించి ఒక చోట యాగగుండం దగ్గర యజ్ఞగుండం దగ్గర దేవతార్చన మంటపం ముందు కూర్చున్నప్పుడు నువ్వు మర్యాదగా ప్రవర్తించవలసిన అవసరం నీకు లేదా? వాడి శాసకుడే, వాడి ఫలితాన్ని ఇవ్వగలడే, నువ్వు మర్యాదగా ఉండక్కర్లా? ఎందుకొచ్చిన మిడిసిపాటు? ఉన్న ఇంతోటి పెళ్లి కొడుకుతనానికి ఒక అరగంట ముందు ముహూర్తానికి ఆడపిల్ల తండ్రిని వేధించేసి టెన్షన్ పెట్టేసి బీపీ పెంచేసి 11:40కి ముహూర్తం అంటే దిక్కుమాలిన కోట్ వేసుకుని ఎప్పుడు రిక్షాలో వెళ్లేవాడివి నీకు కారు పంపించాలి, ఆ అద్దె కారులో దిగుతావు. ఎందుకు వచ్చిన భేషణం ఇదంతా? మర్యాదగా ప్రవర్తించడం చేత కాదు, చెప్పే తండ్రి లేక. ఏవిరా ఇలా కూర్చుని వివాహం చేసుకో, కావాలంటే రేపు రిసెప్షన్ లో కూర్చో కోట్ వేసుకుని, ఇలా కూర్చుని నువ్వు చేయలేవు అగ్నికార్యం అని శాసించగలిగిన తండ్రి లేడు. అటువంటి సంస్కారయుతమైనటువంటి కుటుంబాలు నశించిపోతున్నాయి. ఆ సంస్కారం పిల్లలకి నేర్పట్లేదు. ఇప్పుడెందుకు రా నాన్న పూజ అనేవాళ్లే తప్పించి, ఒక వినాయక చతుర్థి జరుగుతుంటే పిల్లల్ని దగ్గర కూర్చోబెట్టుకుని, నాన్న చొక్కా తీసే, బనీని తీసే, ఉత్తరీయం వేసుకో, అమ్మ దీపారాధన ఇలా చెయ్యాలి, ఆచమనం ఇలా చెయ్యాలి. తీరా సత్యనారాయణ వ్రతానికి పెళ్లిపీటల మీద కూర్చుంటే అమ్మ ఆచమ్య కేశవాయ స్వాహ అంటే ఆయనకే రాదు ఆచమనం చేయడం. కేశవా జనమహ అంటే మళ్ళీ తాగేస్తుంటాడు. అయ్యో నువ్వు కదయా మీ ఆవిడికి పోయి అంటాడు, అంటే గ్లాస్ ఎత్తి పోసేస్తాడు. అయ్యో 3 మాటలు పోయి అన్నీ చెప్పాలి. ఎందుకని? సంస్కృతి ఏది ఇస్తుందో, సంస్కారం ఏది ఇస్తుందో అది డిటాచ్ అయింది వాళ్ళ విద్యలో. ఎడ్యుకేషన్ వితౌట్ కల్చరల్ హెరిటేజ్ అండ్ సపోర్ట్ ఈస్ వెరీ మచ్ డేంజరస్. సంస్కృతి యొక్క సపోర్ట్ పక్కన లేని విద్య పరమ ప్రమాదకరము. పోతన గారు తీర్పు చెప్పారు, జ్ఞానకలునిలోని శారదయుమోలి. పక్కన సంస్కృతి లేకపోతే ఆ చదువు ఉపయోగం ఉండదు. ఇదిగో కుంభకర్ణుడిలాగే ఉంటుంది. సరే, ఇంతకీ ఆ కుంభకర్ణుడు రావణ ఎందుకు ఇలా తయారయ్యాడు అంటే, ఆ పైనుంచి చూసినటువంటి ఇంద్రుడు ఒక పెద్ద కేకేశాడు, ఎందుకురా అలా తినేస్తున్నావు అన్నాడు. అనేటప్పటికీ వీడికి ఎక్కడలేని కోపం వచ్చింది. ఒక్కసారి ఆకాశానికి ఎగిరాడు. ఎగిరి నీ తింటుంటే నువ్వెవడవిరా చెప్పడానికి అని ఒక్క తోపు తోశాడు ఐరావతాన్ని. అది కింద పడిపోయింది. కింద పడిపోతే వీడు మళ్ళీ ఆయుధం ఏరుకోడు. వాడికి మొదటి నుంచి అది అలవాటు అనమాట, ఉన్మత్తత. ఆ ఏనుక్కి ఉన్నటువంటి ఒక దంతాన్ని ఊడబెరికేశాడు. ఊడబెరికేసి ఆ దంతం పెట్టి ఇంద్రుడిని కొట్టాడు. కొడితే ఆ ఇంద్రుడు భయవిహ్వలుడు అయ్యాడు. వీడు ఇలా కొడుతున్నాడు, పైగా నా ఏనుగు దంతం పెట్టి నన్ను కొట్టేశాడేమిటి వీడు అని చతుర్ముఖ బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళారు. ఆయన కన్సల్టెంట్ ఫిజిషియన్, మీకు చెప్పాను కదా, ఎప్పుడు ఏ ఇబ్బంది వచ్చినా ముందు ఆయన దగ్గరికి వెళ్తారు. ఆయన డైవర్ట్ చేస్తాడు. న్యూరాలజిస్ట్ దగ్గరికో, సైకియాట్రిస్ట్ దగ్గరికో, ఆర్థోపెడిషియన్ దగ్గరికో, సర్జన్ దగ్గరికో, ఏ హాస్పిటలో ఆయన చెప్తారు. అందుకని చతుర్ముఖ బ్రహ్మగారి దగ్గరికి వెళ్తారు వాళ్ళు. ఎప్పుడు అంతే, పురాణంలో అందరూ ముందు బ్రహ్మగారి దగ్గరికి వెళ్తుంటారు. కారణం అదే, మనం ఫిజిషియన్ దగ్గరికి వెళ్ళినట్టే వాళ్ళు వెళ్తారు. సృష్టి చేసిన వాడు కదా, ఆయనకి తెలుస్తుందని. అందుకని వారి దగ్గరికి వెళ్ళారు. వెళితే ఆయన అన్నారు, ఏమిటో సృష్టిలో ఇలాంటి వాడు వచ్చాడా, అదేమిటి అలా తినేయడం ఏమిట్రా, చాలా ఆశ్చర్యంగా ఉంది, వాడిని ఒకసారి ఇక్కడికి పిలవండి రా అన్నాడు. అంటే వీడిని తీసుకొచ్చారు. ఒరే నిన్ను బ్రహ్మగారు చూస్తారుట్రా, రారా అని తీసుకొచ్చారు. ఈయన పద్మాసనం వేసుకుని 4 ముఖాలతో చక్కగా వేదం చెప్పుకుంటున్నాడు. వేదం చెప్పుకుంటే, అయ్యా కుంభకర్ణుడు వచ్చాడంటే అందరిలా ఉంటాడనుకుని ప్రవేశపెట్టండి అన్నాడు. వీడు వచ్చాడు లోపలికి. ఆయన ఉలిక్కి పడి అనవసరంగా పిలిచాడు, ఇలా ఉన్నాడు వీడు. ఉలిక్కి పడి ఆయన అన్నాడు, ఒరే నువ్వు వెంటనే భూమి మీద పడి చచ్చినట్టు నిద్రపో అన్నాడు. పడిపోయి నిద్రపోయిన ఆయనకే ఎంత భయం వేసిందో చూడండి. వాడేం మాట్లాడలేదు, ఈయనేం అడగలేదు. ఆయన ప్రవృత్తి చూసేటప్పటికి వీడిలా తెలివేసి ఉంటే చాలా ప్రమాదం అని టోటల్ ఎనెస్థీషియా ఇచ్చేసినట్టు మంత్రం వేసాడంతే. నువ్వు భూమి మీద పడిపోరా, నిద్రపో అన్నాడు. డామ్ అని పడిపోయి నిద్రపోవడం మొదలెట్టాడు. వీడిలా నిద్రపోతుంటే అందరూ సంతోషించారు, ఒక్కడు తప్ప. రావణాసురుడికి బాధ కలిగింది. అయ్యో నీ మునిమనవడయా, అదేమిటి తాత అలా శపించేశావు, ఎంత తింటే మాత్రం బొత్తిగా అలా నిద్రపుచ్చేయడం ఏమిటి? ఒక్కొక్కడి బాధ పడలేక స్లీపింగ్ పిల్స్ వేసేస్తుంటారు. అలా వేసేసారనమాట బ్రహ్మగారు కూడా. అంటే బ్రహ్మగారు కూడా బహుశా స్లీపింగ్ పిల్స్ వేయడానికి మొట్టమొదటి సృష్టికర్త అయి ఉండొచ్చు. అందుకని అలా నిద్రపుచ్చేసావు ఏమిటయా, పాపం వాడు పుట్టాడు మహాబలాఢ్యుడు, వీడికి ఎప్పుడు అవతల వాడి బలం మీద కోరిక. అందుకని వాడు అలా నిద్రపోతే ఎలాగా, పోలి ఏదో ఏర్పాటు చేయి, కొన్నాళ్ళు నిద్రపోయి కొన్నాళ్ళు లేచేట్టు ఏర్పాటు చేస్తే, ఆ లేచినప్పుడు వాడు తినడానికి కాదు, వీడు వాడుకోవడానికి, వీడి కోరిక, అందుకు కదా లేపాడు. అందుకని వాడిని లేచేట్టు ఏర్పాటు పెట్టు అన్నాడు. అంటే బ్రహ్మగారు అన్నారు, వీడు 6 నెలలు నిద్రపోతాడు రా, ఒక్కరోజే లేస్తాడు చాలు, 6 నెలల తిండి తినేస్తాడు. తినేగానే వీడికి మళ్ళీ నిద్ర వచ్చేస్తుంది, ఒక్కరోజు అవగానే మళ్ళీ వీడు 6 నెలలు నిద్రపోతుంటాడు. అందుకని వీడికి అటువంటి కట్టుబాటు చేస్తున్నాను, వీడిని ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపోండి అన్నాడు. అంటే వాడిని మోసుకుపోయారు అక్కడి నుంచి. ఇంకా తర్వాత బ్రహ్మగారు ఇప్పుడు వాడిని చూడలేదు, బాబు వాడిందుకు మనకని. అందుకని వాడు అలా నిద్రపోతూ ఉంటాడు. రామా, మా అన్నయ్య ఇవాళ వాడిని నిద్ర లేపాడు యుద్ధం కోసం. వాడు బయటికి వస్తాడు, వాడు సామాన్యుడు కాడు. వాడికి అస్త్రాలు కాని, శస్త్రాలు కాని, బాణాలు కాని, పర్వతాలు కాని, కొండలు కాని, చెట్లు కాని, చామలు కాని, మీరు ఏవి తెచ్చి వాడి మీద పారేసేయండి. వాడితో యుద్ధం అనేటటువంటిది సామాన్యమైన యుద్ధం కాదు రామా, చాలా జాగ్రత్తగా ఉండమని చెప్పాడు విభీషణుడు. సరే,
ఈయన రావణాసురుడి యొక్క అంతఃపురంలోకి ప్రవేశించాడు. ప్రవేశించిన తర్వాత ఏమిటి నీ బాధ అన్నాడు. రావణాసురుడు తన బాధ అంతా వెళ్ళగక్కాడు. అందరూ మరణిస్తున్నారా, నువ్వెళ్ళి యుద్ధం చేసి నిగ్రహించు అన్నాడు. అంటే ఆయన అన్నాడు, ప్రథమం వై మహారాజా కృత్యమేత తతంచితం కేవలం వీర్యదర్పేణ నానుబంధో విచారిత యఃపశ్చాత్ పూర్వకార్యాణి కుర్యా దైశ్వర్యమాస్థిత పూర్వం చాపర కార్యాణి సనవేద న యానయౌ దేశకాల విహీనాని కర్మాణి విపరీతవత్ క్రియమాణాని దుష్యంతి హవీంశ్య ప్రయతేష్వివా. అన్నయ్య, ఎప్పుడైనా ఏదైనా ఒక పని చేసే ముందు ఆలోచించి చెయ్యాలి. సీతమ్మ తల్లిని అపహరించి తెచ్చే ముందు ఎవరితోన్నా ఆలోచించావా? తీసుకొచ్చావు. తీసుకొచ్చిన తరువాత ఇప్పుడు అది ఉపద్రవమై కూర్చుంది. తమ్ముడు విభీషణుడు చెప్పాడు, ఒరే వద్దురా ఈ యుద్ధం, నా మాట వినరా, రాముడి ముందు నిలబడు లేవురా అని చెప్పాడు. అన్నయ్య, నీకు చెప్పగలిగినంత వాణ్ణి కాను. నీకన్నా అవతలవాడి పౌరుష పరాక్రమాలు ఎక్కువ అనుకున్నప్పుడు సంధి చేసుకోవాలి. సమానుడు అనుకుంటే యుద్ధం చెయ్యాలి. లేదా నీకన్నా తక్కువ వాడంటే యుద్ధం చెయ్యాలి. సమానుడన్నా కూడా అవసరాన్ని బట్టి సంధి చేసుకోవాలి. నీకన్నా పౌరుష పరాక్రమాలు ఎక్కువ, సీతమ్మని తిరిగి ఇచ్చేసేయని చెప్పాడు. ఇచ్చావా? ఇవ్వడం మానేశావు. నీకు మంచి చెప్పిన విభీషణుల్ని ఊళ్ళోంచి బయటికి గెంటేశావు. ఇప్పుడు అందరూ మరణించిన తర్వాత నన్ను నిద్రలేపావు. నన్ను నిద్రలేపి నన్ను యుద్ధానికి వెళ్ళమంటున్నావు. ఎందుకు వచ్చిన అకార్యం అన్నయ్య? నీ మంత్రులైనా నీకు మంచి చెప్పేవాళ్ళు లేరా? నీ ముఖప్రీతి కోసం మాట్లాడుతుంటారా? వచ్చేటటువంటి ఉపద్రవాన్ని కనిపెట్టి సలహా చెప్పగలిగినటువంటి మంత్రులు నీకు లేరా? ఏవి రాజ్య పాలన చేస్తున్నావన్నయ్యా నువ్వు అని అడిగాడు నిలదీసి. అడిగితే వాడికి చాలా కోపం వచ్చింది. రావణుడికి కోపం వచ్చి, ఒరే నేను తప్పే చేశాననుకో, దాన్ని దిద్దుబాటు చెయ్యమని నిన్ను నిద్రలేపాను తప్ప నా తప్పు 10 మాటలు ఎత్తి చూపమని నిన్ను నిద్రలేపానా? నువ్వు ఉపకారం చేసి పెట్టగలిగితే రామలక్ష్మణుల్ని సంహరించు. నువ్వు ఉపకారం చెయ్యలేకపోతే మళ్ళీ వెళ్ళి నిద్రపో. కానీ ఇవ్వాల్టితో నీకు నాకు ఉన్న అనుబంధం తెగిపోతుంది. అన్నదమ్ముల సంబంధం ఎన్నటికీ తెగేది కాదంటాడు రాముడు. ఇవ్వాలతో తెగిపోతుందంటాడు రావణుడు. ఇంతే తేడా. మాటలలో ఎంత తేడా ఉంటుంది అన్నది సంస్కారాన్ని బట్టి తెలిసిపోతుంది. ఈ మాటలంటే పాపం కుంభకర్ణుడు అన్నాడు, ఎందుకన్నయ్య అంత బెంగ పెట్టుకుంటావు? నీకు ఉపద్రవం వచ్చింది కదా, నాలాంటి తమ్ముణ్ణి ఉండి నీకు ఉపకారం చెయ్యకపోతే వచ్చేటటువంటి ప్రయోజనం ఏమిటి? తప్పకుండా యుద్ధరంగంలో ప్రవేశిస్తాను. ఆ రాముణ్ణి తప్పకుండా నేను సంహారం చేస్తాను. నీకు ప్రీతి కలిగేటట్టుగా నేను ప్రవర్తిస్తాను. నువ్వేం బెంగ పెట్టుకోకన్నయ్యా అన్నాడు. ఇదే కుంభకర్ణుడు చేసిన పెద్ద పొరపాటు ప్రవర్తనలో. అన్న యొక్క పొరపాటుని గుర్తించగలిగిన అన్నతోటి సంబంధాన్ని కొనసాగించుకున్నాడు. అధర్మమైనటువంటి ప్రవర్తన ఉన్నవాడైన అన్నని అన్నగా గౌరవించి కాలిపోతున్న ఇల్లు అని విడిచిపెట్టగలిగితే విభీషణుడు అవును. కానీ అలా అవలేడు. ఎందుకంటే ఇద్దరిది ఒకే రకమైన మనస్తత్వం. కొద్దిగా ఎక్కువ నిద్రపోయి లేస్తూ ఉంటాడు కాబట్టి అప్పుడప్పుడు కొంచెం మంచి మాటలు మాట్లాడుతూ ఉంటాడు కుంభకర్ణుడు. అందుచేత యుద్ధానికి బయలుదేరుతానన్నాడు. అప్పుడు మహోదరుడని ఒకడు వచ్చాడు. వాడు వచ్చి కుంభకర్ణుడిని నిందించాడు. రాముడంత బలం కలిగిన వాడిని చెబుతూనే యుద్ధానికి ఎడతానంటావేమిటి? ఇలాంటప్పుడు యుద్ధం చెయ్యకూడదు. మనం మోసాన్ని ప్రయోగం చెయ్యాలి. మనం ఒక 5గురం బయలుదేరి యుద్ధానికి వెడదాం. 5గురం రాముడి మీదకే యుద్ధానికి ఎడదాం. రాముడు 5గురి మీద బాణప్రయోగం చేస్తాడు. 5గురం కలిసి 5 వేపుల నుంచి చుట్టుముట్టి రావణాసురుణ్ణి నిగ్రహించగలిగితే అదృష్టం. ఒకవేళ రామచంద్రమూర్తిని నిగ్రహించలేకపోతే రామనామాంకితమైన బాణములు మన శరీరంలో గుచ్చుకుని నెత్తురోడుతుంటుంది. అప్పుడు మనం ఇంకా యుద్ధ భూమిలో ఉండద్దు. తిరిగి వచ్చి రావణుడి కాళ్ళ మీద పడదాం. పడగానే రావణుడు చాటింపు వేస్తాడు. ఫలానా 5గురు వెళ్ళి రాముణ్ణి నిగ్రహించారు, సంహరించారని చెప్తాడు. చెప్పి సీతమ్మ తల్లి ఎక్కడ కూర్చుందో అక్కడ ఒక సభ నిర్వహిస్తాడు. నిర్వహించి మనం అందరం కోరికలు కోరుదాం. మహానుభావ, మేమందరం కలిసి ఇంత కష్టపడి ఇన్ని బాణపు దెబ్బలు తిని రాముణ్ణి సంహరించాం కనుక మాకు తాంబూలం ఇచ్చి మా కోరికలు తీర్చమని. ఏమిటి మీ కోరికలను అడుగుతాడు. ఏదో బంగారం అడుగుదాం, డబ్బు అడుగుదాం, వాహనాలు అడుగుదాం. అవన్నీ రావణుడు సభలో మనకి ఇస్తాడు. ఇచ్చేసిన తర్వాత సీతమ్మ అనుకుంటుంది, ఇంత సభ జరిగిపోతోందనుకుంటే బయట భేరీలు మోగుతున్నాయంటే రాముడు మరణించాడు అనుకుంటుంది. ఇంకా ఎలాగో భర్త మరణించాడు కదా, ఇంకా చూడొచ్చాడేమిట్లే అని చాలా కాలం సుఖాలకు అలవాటు పడిపోయినటువంటి స్త్రీ కనుక భర్త ఉన్నాడని రావణుడి పాంపు చేరట్లేదు. భర్త మరణించాడని తెలిస్తే రావణుడి పాంపు ఎక్కేస్తాం. రావణుడి కోరిక తీరిపోతుంది. అందుకని మనం ఇటువంటి నాటకం ఒకటి ప్రయోగం చేద్దాం పదండి అన్నాడు. అంటే వాడికి ఎంత చులకనగా ఉందో చూడండి. సీతమ్మ అంటే వాడు కుంభకర్ణుడి వంక తిరిగి ఈ మాట చెప్తే రావణుడు అదొక్కటి మాత్రం ఓ మంచి మాట చెప్పాడు. వాడు వెంటనే చాలా బాగుంది అనలేదు. అనకుండా వాడు అన్నాడు,
ఈ మహోదరుడికి రాముడి మీద యుద్ధం అంటే భయం రా, అందుకని ఇలాంటి నాటకాలన్నీ చెప్తున్నాడు అన్నాడు. అంటే కుంభకర్ణుడు అన్నాడు, మీ ఎవ్వరూ రావక్కర్లేదురా, నేను ఒక్కడే పెడతాను యుద్ధానికి అన్నాడు. అంటే ఒక్కడివే వెళ్ళొద్దు, రాక్షస సైన్యాన్ని అంతటినీ తీసుకుని బయలుదేరమని ఆ రావణాసురుడు కుంభకర్ణుడి మెడలో ఒక మాల వేశాడు. వేసి ఒక పెద్ద మొలనూలు ఒకటి కట్టారు. ఓ పర్వతానికి కట్టిన మొలనూలు ఎలా ఉంటుందో అలా కట్టారు ఆయనకి. కట్టి విలాసమైనటువంటి ఉత్తరీయం ఒకటి వేసుకుని, ఒక పంచె ఒకటి కట్టుకుని, మంచి శూలం ఒకటి పట్టుకుని, అది కాల్చినటువంటి ఇనుముతో తయారు చేయబడినటువంటి శూలం, ఆ శూలం ఒకటి పట్టుకుని యుద్ధానికి బయలుదేరాడు. ఆయన వెనకాతల కొన్ని లక్షల సైన్యం అనుగమించి బయలుదేరింది. ఆయన యుద్ధ భూమిలోకి వచ్చాడు. వచ్చిన తరువాత వానరులు అందరూ అనుకున్నారు, ఇది యంత్రం కదా వస్తోంది, సరదాగా చూద్దామని పాపం నించున్నారు. వాళ్ళు నించుంటే ఇందులో హనుమకి తెలుసు, సుషేనుడికి తెలుసు, గంధమాదనుడికి తెలుసు, నీలుడికి తెలుసు, ధూమ్రుడికి తెలుసు, మైందుడికి తెలుసు, ద్వివిధుడికి తెలుసు, ఇటువంటి పెద్దలకి తెలుసు సుగ్రీవుడికి వస్తున్నవాడు కుంభకర్ణుడే. అందుకని వీళ్ళు పెద్ద పెద్ద పర్వతాలు పట్టుకెళ్లారు, పర్వత శిఖరాలు పట్టుకెళ్లారు, చెట్లు పట్టుకెళ్లారు, ఆయనకేసి కొడుతున్నారు. కొడుతుంటే ఆయన తన యొక్క శూలాన్ని ఒక్కసారి ఇలా ఆడిస్తున్నాడు. ఆడిస్తుంటే ఆ వచ్చినటువంటి పర్వతాలు, పర్వత శిఖరాలు, చెట్లు చూర్ణములైపోతున్నాయి. తన అరిచేతులతో కొడుతున్నాడు. ఒక్కొక్కసారి కొడుతుంటే కొన్ని వేల మంది వానరులు మరణిస్తున్నారు. ఆయన గొప్పతనం ఏమిటంటే ఒక పక్క కొడుతున్నాడు, కొట్టి చచ్చిపోయిన వాళ్ళని ఇలా నేల నుంచి గోక్కుని నోట్లో పారేసుకుంటున్నాడు. బతికున్న వాళ్ళలో కొంచెం బాగా రుచికరంగా ఉంటాడని ఆయనకి అనిపించింది అనుకోండి, చెయ్యి చాపుకుని ఆయన్ని తీసుకుని నోట్లో పడేసుకుంటున్నాడు. ఒక్కొక్కసారి ఇలా కుడి చెయ్యి పెట్టి తీస్తే ఓ 200-300 మందిని తీస్తాట, ఇలా చెయ్యి పెట్టి తీస్తే ఓ 200-300 మందిని తీస్తాట. తీసి నోట్లో పారేసుకుంటూ ఉండేవాడు. పడేసుకుంటుంటే ఆయన నోట్లోకి వెళ్ళిన వాళ్ళు ఈయన నవలక ముందు కొంతమంది ఏం చేసేవారంటే పక్క నుంచి చెవుల్లోంచి దూకేసేవారు, కొంతమంది ముక్కుల్లోంచి కింద పడిపోయేవారు. అలా మళ్ళీ పడిపోతున్నారు. పడిపోతున్న వాళ్ళని మళ్ళీ ఏరుగు తింటున్నాడు. ఏదో తను ఒక్కసారి అన్నం తినే ముందు దగ్గొస్తే తన నోట్లోంచే చాలా మధురమైన పదార్థం కింద పడితే చాపల్యంతో తీసుకు పడేసుకున్నట్టు ఆ వానరుల్ని మళ్ళీ పడేసుకుంటున్నాడు. పెద్ద పెద్ద భల్లూకాల్ని పట్టుకుని కొరుక్కుని తింటున్నాడు. ఆ శూలం పెట్టి కొడుతున్నాడు. కొడుతుంటే కొన్ని వేల మంది వానరులు నిహతులైపోతున్నారు. వాళ్ళు చూశారు, ఇది యంత్రం కాదురా, వాడు రాక్షసుడే అని వాళ్ళకి తెలిసిపోయింది. తెలిసిపోయి చచ్చిపోయిన వాళ్ళ నుంచి, పడిపోయిన వాళ్ళ నుంచి వాళ్ళు దూక్కుంటూ పోతున్నారట. కొంతమంది చెట్లు ఎక్కారు, కొంతమంది పర్వతాలు ఎక్కారు, కొంతమంది గుహల్లో దూరిపోయారు, కొంతమంది ఆ భయానికి సముద్రంలో దూకేశారు, కొంతమంది సేతు ఎక్కి పారిపోతున్నారు. పారిపోతుంటే అంగదుడు వెళ్లి పెద్ద కేకలేశాడు, ఎరా మీ అందరు ఇలా పారిపోతున్నారు కదా, ఇంటికి వెళ్ళిన తర్వాత మీ భార్యలు అడుగుతారు ఏమని చెప్తారు రా అడిగాడు. యుద్ధ భూమిలో కుంభకర్ణుడి చూసి పారిపోయి వచ్చామని చెప్తారా, ఏవిరా మీ పౌరుషం ఏమైపోయింది అని ఎలాగైనా నిగ్రహించాలని నీలుడు, వృషభుడు, గంధమాదనుడు, సుగ్రీవుడు ఇలాంటి వాళ్ళందరూ, వీళ్ళు కొన్ని వేల మందిని పిడికిటి పోట్లతో చంపగలరు. ఇలాంటి వాళ్ళందరూ ఆయన దగ్గరికి వచ్చారు. దగ్గరికి వస్తే కుంభకర్ణుడి గొప్పతనం ఏమిటంటే ఓ ఇద్దరిని చేత్తో పట్టుకుని నలిపాడు. నలిపితే వాళ్ళ నోట్లోంచి, ముక్కుల్లోంచి, కళ్ళల్లోంచి, చెవుల్లోంచి నెత్తురు వరదలై పారింది. వాళ్ళకి విసిరేశాడు. వాళ్ళు చాలా మానసిక బలం ఉన్నవాళ్ళు, దేహదారుఢ్యం ఉన్నవాళ్ళు కాబట్టి మూర్ఛపడి నేల మీద పడిపోయారు. కొంతమందిని పాదాలతో తన్నాడు, కొంతమందిని మోకాళ్లతో పొడిచాడు, కొంతమందిని పాదాలతో తొక్కాడు. ఈలోగా సుగ్రీవుడు వచ్చి ఒక పెద్ద పర్వత శిఖరం పట్టుకొచ్చి ఆయన మీద పారేశాడు. పారేస్తే అది చూర్ణమై కింద పడిపోయింది. కింద పడిపోతే వాడికి ఆ సుగ్రీవుణ్ణి చూశాడు. చూసి సుగ్రీవా నిన్ను విడిచిపెట్టనని చెప్పి శూలంతో కొట్టాడు. కొట్టేటప్పటికీ ఆ సుగ్రీవుడు పాపం స్పృహ తప్పి మూర్ఛపడి నేల పడిపోయాడు. పడిపోతుంటే మళ్ళీ స్పృహ తప్పి ఒక్కసారి స్పృహ వచ్చి లేవబోయాడు. మళ్ళీ శూలం ఎత్తి అంటాడు, సుగ్రీవా నీ జన్మ ఏమిటో నీకు జ్ఞాపకం ఉందా? నన్ను చాలా మంది ఈ రామాయణం చెప్తున్నప్పుడు అడిగారు, వాలి సుగ్రీవులకి తల్లి ఎవరు అని. వస్తుంది రెండమ్మా రామాయణంలో అని దాట వేసేసాను. కారణం ఏంటంటే ఇదిగో ఇప్పుడు వస్తుంది. కుంభకర్ణుడు చెప్తాడు ఆ రహస్యాన్ని. వాలి సుగ్రీవుల యొక్క తండ్రి వృక్షరజస్సు. ఆయన ఒక గొప్ప వానరుడు. ఆయన బ్రహ్మగారికి కొడుకు. ఆ వృక్షరజస్సు ఒకసారి తెలియక ఒక శాపం ఉన్న సరోవరంలో స్నానం చేశాడు. స్నానం చేస్తే అప్సరస అయిపోయాడు. అప్సరస అయిపోతే సూర్యుడు చూశాడు, ఇంద్రుడు చూశాడు. వాళ్ళ వాళ్ళ అంశాలతో వానరములను సృష్టించవలసినటువంటి అవసరం వచ్చింది. అందుకని సూర్య భగవానుడు వచ్చాడు, ఒక పక్క నుంచి ఇంద్రుడు వచ్చాడు. సూర్యుడు ఇంద్రుడు ఇద్దరు చెరో చెయ్యి పట్టుకున్నారు ఆ అప్సరసని. పట్టుకుంటే ఆయన కళ్ళబోయాడు, నేను వృక్షరజస్సుని నేలకపోయి స్నానం చేశాడు, అప్సరసనయ్యాను. వీళ్ళిద్దరూ వచ్చి చెరో చెయ్యి పట్టుకున్నారు ఏమిటని. వాళ్ళిద్దరి యొక్క వీర్యము స్ఖలనమైంది. అంటే వాళ్ళంతా స్త్రీ పిచ్చి ఉన్న వాళ్ళని కాదు, వాళ్ళ తేజస్సుతో సృజించాలి వానరాలను. ఇప్పుడు ఆ మహావానరం స్త్రీ స్వరూపాన్ని పొందింది. అందుకని
ఇంద్రుడు తన యొక్క వీర్యాన్ని ఆ అప్సరస యొక్క వృక్షరజస్సు యొక్క వాలభాగం ఎక్కడుంటుందో అక్కడ విడిచిపెట్టాడు. సూర్యుడు కంఠభాగమునందు విడిచిపెట్టాడు. అందుకని కంఠభాగము నుంచి సుగ్రీవుడు వచ్చాడు, వాలభాగము నుంచి వాలి పుట్టాడు. పుట్టిన తర్వాత బ్రహ్మగారు చూశారు, అయ్యో పాపం ఇంత గొప్ప వానర నాయకుడు అప్సరస అయిపోయాడని ఆయన్ని మళ్ళీ తీసుకెళ్లి ఇంకో తటాకంలో స్నానం చేయించాడు. ఆయన మళ్ళీ వానర రాజు అయ్యాడు. అందుకని ఆ వృక్షరజస్సు యొక్క కుమారులే, అందుకని క్షేత్రాన్ని చెప్పరు ఇంకా. అందుకని వాలి సుగ్రీవులు అలా జన్మించారు. అలా జన్మించిన తరువాత అందులో వాలి నిహతుడయ్యాడు. నువ్వు బ్రతికున్నావు, అటువంటి వాడివి సుగ్రీవా, నిన్ను విడిచిపెడతానా అని శూలం పట్టుకుని ఆయన్ని మోదాడు. మోదితే నెత్తురు కక్కుతూ సుగ్రీవుడు కింద పడిపోయాడు. కింద పడిపోగానే హనుమకి ఆగ్రహం వచ్చింది. వాడి చేతిలో ఉన్న శూలాన్ని లాక్కుని తన తొడకేసి కొట్టి వంచేశారు. వంచితే వాడొక్క పిడికిలి గుద్దాడు హనుమని. గుద్దితే అంతటి హనుమ కూడా విచలితుడై నోటి వెంట నెత్తురు కక్కుతూ పడిపోయాడు. పడిపోతే వీడు వెళ్ళి ఆ సుగ్రీవుడిని ఎత్తుకున్నాడు. ఎత్తుకుని వీడిని లంకాపట్టణంలోకి ఎత్తుకుపోదాం, అంతఃపురంలోకి ఎత్తుకుపోతే కొంత మనకి విశ్రాంతి ఉంటుంది, ఈలోగా వానర సైన్యాలన్నీ పారిపోతాయి రాజుని ఎత్తుకుపోయాడని అని ఆయన్ని సంకలో పెట్టుకుని పోతున్నాడు వాడు అంతఃపురంలోకి. అలా వెళ్ళిపోతున్నటువంటి సమయంలో హనుమ చూశారు, వీడు సుగ్రీవుణ్ణి అపహరించి పట్టుకుపోతున్నాడు, ఏ ప్రమాదం వస్తుందో వెళ్ళి ప్రభువుని విడిపిద్దాం అనుకున్నారు. కానీ తనకి ప్రభు అయినటువంటి వాడు శత్రువు చేత అపహరింపబడుతుండగా భృత్యుడైనటువంటి వాడు వెళ్ళి విడిపిస్తే అది ప్రభువుకి అమర్యాద. అందుకని సుగ్రీవుడికే తెలివస్తుంది, చూద్దామని హనుమ వేచి ఉన్నారు. ఈలోగా ఆ సుగ్రీవుణ్ణి అపహరించి తీసుకుపోతున్న కుంభకర్ణుడిని చూసి రాక్షస స్త్రీలకి చాలా సంతోషం కలిగింది. వాళ్ళు అంతఃపుర గోపురాల మించి మేడల మించి చందన ద్రవాల్ని కిందకు వదిలేరు కుంభకర్ణుడి మీదకి. ఆ గంధపు నీళ్లు పడ్డాయి. సువాసనతో కూడినటువంటి గంధపు నీరు మీద పడేటప్పటికీ సుగ్రీవుడికి తెలివి వచ్చింది. తెలివి రాగానే ఆయన ఏం చేశాడంటే వీడి చెవులు కొరికేశాడు, ముక్కు కొరికేశాడు. చెవులు ముక్కు కొరికేసి ఆయన రెండు పక్కలా ఉండేటటువంటి డొక్కల్ని తన గోళ్లతో చీల్చేశాడు. చీల్చేసేసరికి వాడికి బాధ కలిగి సుగ్రీవుడిని కింద పడేశాడు. కింద పడేయగానే ఆయన ఆకాశానికి ఎగిరిపోయి దాటిపోయాడు. దాటిపోయిన తర్వాత వీడికి కోపం వచ్చింది, సుగ్రీవుడు జారిపోయాడు. మళ్ళీ యుద్ధానికి వచ్చాడు. ఎప్పుడైతే ముక్కు చెవులు కొరికేశాడో వాడికి నెత్తురంతా కారిపోతాం. ఆ డొక్కలు చీరేడేమో అందులోంచి నెత్తురు వరదల కింద కాడుతోంది. అది ఏదో రక్త సముద్రమా అన్నట్టుగా నది కింద ఏర్పడిపోయింది. అందులో వాడు బయలుదేరి ఇంకా వాడికి క్రోధం ఎక్కువైపోయి ఇది భల్లూకమా, ఇది వానరుడా, ఇది రాక్షసుడా చూడ్డం మానేశాడు. వాడి చుట్టూ ఉన్న రాక్షసుల్ని కూడా వాడు నోట్లో పారేసుకు తినేయడం మొదలెట్టాడు. 200 మందిని 300 మందిని ఒక్కొక్క చేత్తో పట్టుకోను నోట్లో పారేసుకోను రాక్షసుల్ని వానరుల్ని కలిపి తినేయడం మొదలుపెట్టాడు. ఇటువంటి వ్యగ్రమైన పరిస్థితుల్లో ఇక వాడితో యుద్ధం ఎవరు చెయ్యలేకపోతే లక్ష్మణమూర్తి యుద్ధానికి వచ్చి వాడి మీద బాణప్రయోగం చేశారు. చేస్తే ఎన్ని బాణాలు ప్రయోగిస్తే ఏమిటి, ఆ ములుకులు కొట్టుకుని కింద పడిపోయాడు. కింద పడిపోతుంటే వీడి శరీరంలోంచి నెత్తురు కారుతుంటే లక్ష్మణుడిని చూసి అన్నాడు, ఏమో అనుకున్నాను కానీ నువ్వు బాగానే యుద్ధం చేస్తున్నావు, కానీ పిల్లాడివి, నీతో నాకు యుద్ధం ఏమిట్రా, రాముడిని చంపి వెళ్ళిపోతాను, నిన్ను చంపితే ఉపయోగం ఏమిటి, మళ్ళీ రాముడు వస్తాడు, రాముడిని చంపేస్తే గొడవ వదిలిపోతుంది, అందుకని నాకు ఇంతసేపు ఇలా యుద్ధం చెయ్యడం ఈ టైం వేస్ట్ లో ఇష్టం ఉండదు, పడుకోవాలి వెళ్ళి, అందుకని రాముడిని చంపి వెళ్ళిపోతాను, అందుకని నిన్ను అనుమతి అడుగుతున్నాను, నన్ను విడిచిపెట్టు, రాముడి దగ్గరికి వెళ్ళిపోతానన్నాడు. అని వెళ్ళిపోతుంటే లక్ష్మణస్వామి చూశారు, తను కొట్టిన బాణాలకి సుగ్రీవుడు కొరికిన కొరుకులకి వాడికి ఉన్మత్తత వచ్చేసింది, నెత్తురు కారిపోతుంది. అందుకని అన్నాడు, రే వీడు నిలబడి నడిచినంత సేపు ఇలా చంపేస్తాడు, వీడు కింద పడిపోతే గొడవ వదిలిపోతుంది, అందుకని వీడు ఎలా అయినా కింద పడాలి. అందుకని మొత్తం వానర సైన్యం అంతా ఎగిరి వెళ్ళి వీడి మీద కూర్చుంటే బరువుకి కింద పడిపోతాడు. కింద పడిపోతే ముందు అసలు వీడు తినేయడం ఆపుతాడు అన్నాడు. ఎంత ఘోరమైన యుద్ధమో చూడండి. నిజంగా వానరులందరూ కొన్ని కోట్ల మంది ఎగిరివాడి మీదకి దూకితే వాడు ఏమిట్రా ఇంతమంది మీద పడతారో అని ఇలా దుడిపాడు, అందరూ కింద పడిపోయాడు. కింద పడిపోయాక తేలిగ్గా కొట్టాడు వాడు, అందరినీ పర్వతాలని కొట్టినట్టు కొట్టాడు. అమ్మబాబోయ్ ఈ ప్రణాళిక పారట్లేదని రాముడి దగ్గరికి పరిగెత్తాడు. రామా నువ్వు తప్ప ఈ కుంభకర్ణుడిని నిగ్రహించగలిగిన వాడేవాడు లేడు, స్వామి నువ్వు వచ్చి ఈ కుంభకర్ణుడిని సంహరించమన్నారు. నేనంటే సర్గల్లో శ్లోకాలను పక్కన పెట్టి చెప్పేస్తానని. ఇంకా నా కుంభకర్ణుడు గబగబా పరిగెత్తు రామచంద్రమూర్తి వస్తున్నారు. వాడు దూరం నుంచి చూశాడు, అప్పటికే వాడు ఉన్మత్తుడైపోయి ఉన్నాడు. రామా నిన్ను సంహరించి తినేస్తానని పరుగు పరుగున వచ్చేస్తున్నాడు, ఒక పెద్ద పర్వతంలో దాన్ని పట్టుకుని. రామచంద్రమూర్తి చూసి వాడి యొక్క వక్షస్థలంలోకి వాడి అయినటువంటి బాణములను కొట్టాడు. అంటే ఆ బాణములు దిగబడ్డాయేమో, రక్తం ఏరుల్లా కారిపోతుంది. ఇంకా వ్యగ్రతని పొందాడు. ఇంకా దగ్గరకు వచ్చేస్తుంటే
రామచంద్రమూర్తి వీడిని నిగ్రహించకపోతే ప్రమాదం ఏర్పడుతుందని చెప్పి తీవ్రమైనటువంటి ములుకులు కలిగినటువంటి వజ్రాయుధం లాంటి బాణాలని ప్రయోగించారు. చిత్రం ఏమిటో తెలుసా అండి? 7 సాలవృక్షాలని కొట్టిన బాణాలని, వాలిని కొట్టిన బాణాలని కుంభకర్ణుడి మీదకి ప్రయోగిస్తే అవి ములుకు తగిలి కింద పడిపోయాయి వాడి నుంచి. అంటే వాడి శక్తి ఎటువంటిదో చూడండి. రామాస్త్ర విద్ధో ఘోరం వైనదన్ రక్షస పుంగవ అభ్యధావత సంక్రుద్ధో హరిన్ విద్రావయన్ రణే తస్యోరసి నిమగ్నాశ్చ శరాబర్హిణవాససః హస్తాచ్ఛాపి